Good afternoon. Chapter number 9 అయిపోయింది. Now chapter number 10. ఏంటి చాప్టర్ నెంబర్ 10 పేరు ఆడిట్ అండ్ ఆడిటర్స్. ఆ చాప్టర్ మనం చూడాలి. అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ సెక్షన్ నెంబర్ 139 టిల్ సెక్షన్ నెంబర్ 148. ఇంపార్టెంట్ చాప్టర్. ఇదే సేమ్ చాప్టర్ యాజ్ ఇట్ ఈస్ గ్రూప్ 2లో ఆడిటింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది. గ్రూప్ 2లో ఆడిటింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది. ఈవెన్ ఫర్ సిఎంఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్ ఆల్సో. సిఏ ఇంటర్ కాదు, సిఎంఏ ఇంటర్ కూడా గ్రూప్ 2లో ద సేమ్ చాప్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ సెక్షన్ నెంబర్ 139 టిల్ 148 సేమ్ చాప్టర్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేర్ఫుల్గా చూడండి. కొంచెం డ్రైగా ఉండదు, బట్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది. యూ నీడ్ టు రిమెంబర్. కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ఓకే, రెడీయా? రెడీ బాబు? మార్నింగ్ నేను ఫీడ్బ్యాక్స్ చూస్తే మెజారిటీ పీపుల్ అని కాదు, అట్లీస్ట్ ఒక 10 to 12 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 40 వాళ్ళ టైమింగ్స్ గురించి రాశారు. నేను తీవ్రంగా ఆలోచించాను దాని గురించి. టైమింగ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 7 అంటే వీఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్. వీఆర్ నాట్ ఏబుల్ టు రివైజ్ సంథింగ్. ఏదో రాశారు, కూర్చోండి. సంథింగ్ ఏదో రాశారు. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ ఐ కెన్ డూ వన్ థింగ్. మీకోసం నేను ఏం చేయగలనంటే, ఐ కెన్ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్, ఫర్ యువర్ పేషెన్స్, రైట్ ఫ్రమ్ 7:30 in the morning till 7 o'clock in the evening. So 7:15 yes 7:15 చూసారా? రేపు పొద్దున మీరు ఒక 10 ఏళ్ళ తర్వాత పాస్ అయినప్పుడు పదేళ్ళ తర్వాత పాస్ అవడం కాదు, పాస్ అయ్యాక 10 ఏళ్ళ తర్వాత when you want to say something to someone related your education, అదో పెద్ద స్టోరీ. ఇది పని చేయట్లేదు. ఇది ఏరా, ఇది ఇందాకలా సౌండ్ తగ్గిపోలేదు. బ్యాటరీస్ పెట్టలేదా? ప్రకాష్ సార్ క్లాసులో బ్యాటరీస్ వాడలేదులే, పెట్టేసే ఉంది కదా. ఎక్కడ వస్తుంది? బయట ఎలాగట్లే? ఓ ఆప్షన్. హలో హలో, ఏది పెంచి? ఏది పైన ఉన్నది తిప్పాలి, రైట్ సైడ్ తిప్పాలి. ఓకే, వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ? I can appreciate. కూర్చో, పర్లేదు. ఒరే విమర్శకులే రేపు పొద్దున్న ప్రశంసిస్తారు. ఓకే, నువ్వు అలాంటి ఏం పట్టించుకోకు. ఎక్కువ అందులో పైన ఉంచు. అవతల వైపు ఉన్నాయి చూడు, అందులో పైన ఉందా? అది తిప్పు కొంచెం అటువైపు. అంతే, వచ్చాయి. హలో, అమ్మో తగ్గించి ఇంకొంచెం. హలో, వచ్చాయి. ఓకే, మీకు లాస్ట్ వసంత్, కార్తీక్, నాగరాజ్, దిబుస్, అభిషేక్ షేక్ ఆడిస్తా. అభిషేక్, I seriously want you to come and sleep in the first row.
రావాలి ఫాస్ట్గా, ఈ చైర్ ఖాళీగా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంట్రా లేకపోతే నువ్వు కనిపించట్లేదా? ఇంకొక వారం రోజులు అలా, తర్వాత మనం ఆ క్యాంపస్కి వెళ్ళిపోతాం. 15th. కొంచెం సౌండ్ ఎక్కువ అవ్వనట్లేదు? ఎక్కువైందా అభిషేక్? అలా ఎక్కువ, జాగ్రత్తగా ఎక్కువ. అందులో పైన అవతల వైపు ఉన్నాయి చూడు, అందట్లేదా? అంటుందా? కొంచెం లెఫ్ట్కి తిప్పు, అంత కొంచెం. హలో, వచ్చే. ఓకే, సెక్షన్ నెంబర్ 139 to 148 కంపెనీ ఆడిట్ అని పిలుస్తాం మనం. జనరల్లీ ఏమని పిలుస్తాం? కంపెనీ ఆడిట్ అని పిలుస్తాం. కానీ దాని పేరు ఏంటి? ఆడిట్ అండ్ ఆడిటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే కొన్ని ఇప్పటి వరకు మనం చూసిన సెక్షన్ నెంబర్ 128 to 138, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్, టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, టు సర్క్యులేట్ టు మెంబర్స్, టు ఫైల్ టు ROC, corporate social responsibility. Board is responsible for board's report, voluntary revision, NFRA. All these things we have seen from section number 128 till 138. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంట? ఆడిట్ అండ్ ఆడిటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆడిట్ ఫస్ట్. ఏం చూడాలంట? ఆడిట్ అంటే ఏంటో చూడాలి. జనరల్ మీనింగ్ ఆఫ్ ఆడిట్: ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. Of any entity, whether profit oriented or not, irrespective of its size and nature, with a view to express an opinion thereon. సింపుల్గా దీన్ని కొన్ని టర్మ్స్ కింద మార్చారనుకోండి. ఆడిట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ with a view to express an opinion thereon. It will be applicable for any entity, irrespective of its size or nature. దాంతో సంబంధం లేదంట. బట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పాను, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. హూ ప్రిపేర్స్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? Responsible persons will prepare the financial statements. That financial statements is called subject matter. దాన్ని ఏమంటారంట? సబ్జెక్ట్ మ్యాటర్. And they prepare the financial statements for the purpose of intended users. So రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరంట కంపెనీలో? మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని ఏమనుకోవచ్చు మనం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. యూజర్స్ అంటే ఎవరు యూజర్స్? వెరీ గుడ్, షేర్ హోల్డర్స్. నౌ this management is required to prepare this financial statements by complying with certain framework. ఏదో ఫ్రేమ్వర్క్ వాడాలంట. మీరు ఏ ఫ్రేమ్వర్క్ వాడాలని మనం ఎక్కడ చూసాం? సెక్షన్ నెంబర్ 128, 129లో చూసాం. 128లో ఏమని రాస్తుంది? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూలో ప్రిపేర్ చేయాలి అని రాస్తుంది. అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే, ఎక్రూవల్ సిస్టమ్ అంట, ఇంకా ఏవేవో చెప్పాడు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంట, షెడ్యూల్ నెంబర్ 3 ఏవేవో చెప్పాడు. షెడ్యూల్ నెంబర్ 3 ప్రకారం ఫార్మాట్ ఉంటుందంట. ఇన్ దట్ ఫార్మాట్ వీ నీడ్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీ. ఆల్ దిస్ ఈస్ డిస్కస్డ్ ఇన్ దట్ చాప్టర్. ఏ చాప్టర్? అకౌంట్స్ ఆఫ్ కంపెనీస్. అలాగే వాట్ ఎవర్ ద లా విచ్ ఈస్ అప్లికబుల్ ఫర్ కంపెనీ, బై ఫాలోయింగ్ దట్ లా వీ నీడ్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో దట్ రిక్వైర్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. దాన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ కంపెనీ. వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు? అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఫర్ సమ్ కంపెనీస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇంకా షెడ్యూల్ నెంబర్ 3. ఇవన్నీ ఫాలో అయ్యి దే నీడ్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్.
framework. This process of reporting the financial transactions, by management through the financial statements to the shareholders is called financial reporting. దాన్ని ఏమంటారంట? Financial reporting. అంటే reporting the financial transactions in an entity through the financial statements is called as financial reporting. This financial reporting shall be made by complying with certain framework called as financial reporting framework. అర్థం ఉందా లేదా? ఏవో కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాను, కొంచెం కొత్తగా కొన్ని పదాలు వాడుతున్నాను. ఏం వాడుతున్నాను? ద ప్రాసెస్ ఆఫ్ రిపోర్టింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీలో ఏమవుతాయి? ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఆ ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలంటే వీ నీడ్ టు సమ్మరైజ్ అండ్ వీ నీడ్ టు రిపోర్ట్ త్రూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎవరి కోసం అంటే ఇదంతా? షేర్ హోల్డర్స్. దిస్ ప్రాసెస్ ఆఫ్ రిపోర్టింగ్ దిస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ త్రూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఎ సమ్మరైజ్డ్ ఫార్మ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. Financial reporting. To report these financial transactions, we need to comply with certain framework that is called as financial reporting framework. ఇక్కడ వరకు అర్థమైందా లేదా అందరికి? సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏం చేయాలంట? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలి. హూ ఇస్ రెస్పాన్సిబుల్? మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. అయితే ఇప్పుడు ఇంటెండెడ్ యూజర్స్ కి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందో నేను మీకు రీజన్ చెప్పాను. బికాస్ దే ఆర్ ద యాక్చువల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. యాక్చువల్ ఓనర్స్ ఎవరు? షేర్ హోల్డర్స్. దే ఇన్వెస్టెడ్ ఇన్ ద కంపెనీ. దే హ్యావ్ ద రైట్ టు నో హౌ ద బిజినెస్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ద కంపెనీ. అంతే కదా? అయితే దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద డే టు డే యాక్టివిటీస్ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ రైట్ టు ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ కంపెనీస్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే హ్యావ్ గివెన్ విత్ ఎ రైట్ కాల్డ్, ఏంటి ఆ రైట్? ఆ రైట్ ఏదో ఇచ్చారంట, టు అపాయింట్ ఎ పర్సన్ కాల్డ్ అన్ ఎక్స్పర్ట్. ఎవరో ఎక్స్పర్ట్ ని అపాయింట్ చేయగలరంటే ఎవరు అపాయింట్ చేయగలరు? షేర్ హోల్డర్స్. అతని పేరు ఏంటంటే ప్రాక్టీషనర్. అతని పేరేంటి? ప్రాక్టీషనర్. అంటే దే కెన్ అపాయింట్ సమ్ ప్రాక్టీషనర్. పి అంటే ఎవరంట? ప్రాక్టీషనర్. హూ ఇస్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. అతను ఏం చేయగలడంట? అతను ఏం చెయ్యాలి? వై ఈస్ హీ అపాయింటెడ్ అంటే ఆన్సర్ ఏంటి? హీ షెల్ చెక్, ఇన్స్పెక్ట్, ఎగ్జామిన్, వౌచ్, వెరిఫై, ఏవైనా పదాలు రాసుకోండి. అవన్నీ రాసి ఏం చేయాలంట? అవన్నీ చేయాలి. దేన్ని చేయాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని. దేనికోసం చేయాలంట? వెదర్ దోస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ఎఫ్ఆర్ఎఫ్ ఆర్ నాట్. సార్ ఎఫ్ఆర్ఎఫ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అంటే ఎఫ్ఆర్ఎఫ్ ప్రకారం ప్రిపేర్ చేశారా లేదా అని చెక్ చేయాలంటే ఎవరు చెక్ చేయాలంట? ప్రాక్టీషనర్. హీ ఈజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ హూ ఈజ్ అపాయింటెడ్ బై షేర్ హోల్డర్స్. Now this practitioner, after doing all these things put together, it is called as audit. ఎగ్జామిన్ చేయడాన్ని ఏమంటారంటే ఆడిట్ అంటాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ అప్లయింగ్ ఆల్ దీస్ థింగ్స్ he'll come to a conclusion. ఏమని కంక్లూడ్ చేసుకోవచ్చు? ఏమని చేయొచ్చు? he can form an opinion. ఏ ఒపీనియన్ ఫార్మ్ చేస్తాడు? whether those financial statements are prepared as per FRF or not. ఆ కంక్లూజన్ అతనికి he can reach after doing all these things. ఓకే, అప్పుడు he'll be able to form audit opinion. ఏం ఫామ్ చేయగలడంట అతను? he'll be able to form audit opinion. This audit opinion shall be reported through audit report, and which shall be issued to shareholders. వీళ్ళకి అలా వెళ్ళింది అది. shareholders. Now ఈ షేర్ హోల్డర్స్ వాట్ దే విల్ గెట్ ఆఫ్టర్ రిసీవింగ్ ద ఆడిట్ రిపోర్ట్ ఫ్రమ్ ఆడిటర్ అంటే దే విల్ గెట్ ఎష్యూరెన్స్. ఏం వస్తుందంట వాళ్ళకి? ఎష్యూరెన్స్. సార్ వాట్ ఈస్ కాల్డ్ as ఎష్యూరెన్స్ అంటే ఏంటి? నమ్మకం కుదురుతుందంట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ప్రాపర్ గా చేశారు, బిజినెస్ ప్రాపర్ గా రన్ చేశారన్న నమ్మకం వాళ్ళకి ఎలా కుదిరింది? బికాస్ దే హ్యావ్ గాట్ సమ్ ఆడిట్ రిపోర్ట్ ఫ్రమ్ చార్టర్డ్ అకౌంటెంట్. అంటే మీరు చూసుకోండి, ఇమాజిన్ దెర్ ఇస్ ఎ కంపెనీ హ్యావింగ్ 10,000 షేర్ హోల్డర్స్. ఆ 10,000 మంది వాళ్ళు పెట్టిన మనీకి
వాళ్ళకి నమ్మకం ఎలా కుదురుతుందంట? నాట్ బికాస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ చెకింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ గివింగ్ ద రిపోర్ట్. అతను పెట్టే ఒక్క సిగ్నేచర్ ఎంతమంది నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేస్తుందంట? 10,000. అలాగే ఎంత పెద్ద కంపెనీ అయినా ఎవరితో సైన్ చేయించుకోవాలి? mandatorily a chartered accountant shall sign. Unless a CA signs the document, that will not have any validity. So this is the signature, this is the signature that you are going to do. మీరు క్వాలిఫై అయింది దేనికి? దిస్ ఈస్ ద పర్పస్. ఈ పర్పస్ కోసం ఫాలో. దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ వాట్ యూ కెన్ డూ, బట్ మీరు చేసే మేజర్ పర్పస్ ఏంటి? దిస్. కంపెనీస్కి యూ కెన్ సైన్. వన్స్ యూ సైన్, the users of the financial statements will get that assurance. అష్యూరెన్స్ వాళ్ళు డబ్బులు పెట్టింది ఎక్కడో, కానీ వాళ్ళు నమ్ముతుంది ఎవరిని? ప్రమోటర్ని నమ్మి డబ్బులు ఇచ్చారు. ప్రమోటర్ హాస్ కండక్టెడ్ ద బిజినెస్, బట్ ప్రమోటర్ని నమ్మట్లేదు. ఎవరు నమ్ముతారంట? ది తోప్. ఎవరా తోపు? సిఏ. ఈ సిఏలో రిమైనింగ్ ప్రొఫెషన్స్ లేవు. సో రిమైనింగ్ ఉన్నాయి కదా, సిఎంఏ, సిఎస్సి, ఇవన్నీ కూడా ఉన్నాయి. దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్ స్టడీస్ ఓన్లీ. బట్ ఏది ఇంక్లూడ్ అయ్యలేదు? ఈ రైట్ వాళ్ళకి లేదు. ఇలా సంతకం పెట్టే రైట్ ఎవరికి ఉందంటే ఇండియాలో ఓన్లీ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. దిస్ ఈస్ ద పర్పస్ యు ఆర్ స్టడీయింగ్ దిస్. ఈ పర్పస్ కోసం మీరు చదువుతున్నారు. ఈ విషయం ఇప్పుడే మొదటిసారి వినేది ఎంతమంది? సిఏ చేసే పని ఇది అని తెలిసిన వాళ్ళు ఎంతమంది? పర్లేదు చేతులు ఎత్తండి. నాకు మన సిఏ ఫైనల్కి వచ్చినంత వరకు తెలియదు నాకు. 1 2 3. పర్లేదు, సిగ్గుపడద్దు. ఇందులో సిగ్గుపడడానికి ఏం లేదు. తెలుసా మిగతా అందరికి? 1 2 3 4. వెరీ గుడ్. మొహమాట పడుతున్నారు పిల్లలు. ఓకే, దిస్ ఈస్ ద రీజన్ వై వి ఆడిట్ ద సేమ్. ఇప్పుడు అంతా ఈ చాప్టర్ అంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎ సిఏ హూ ఆడిట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆడిటర్. అతన్ని ఏమని పిలుస్తామంట? ఆడిటర్ అని పిలుస్తాం. సో అతని గురించి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆల్ దోస్ ప్రొవిజన్స్ వీ నీడ్ టు సీ. క్లియర్గా చూడాలి. ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎప్పుడు అపాయింట్ చేయాలి, అతన్ని రిమూవ్ చేయాలంటే ఎలా, ఈ డీటెయిల్స్ అన్ని ఈ చాప్టర్లో ఉంటాయి. ఓకే, వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు ఆడిటర్ అంటే ఇమాజిన్ చేసుకోండి, నాట్ ఏ సిఏ బిఫోర్ యూ. అంటే నేను ఆడిటర్ అంటే ఇది ఊహించకండి, నన్ను ఊహించకండి. ఆడిటర్ అంటే మీ ఇమాజినేషన్లో ఎవరు ఉండాలి? ఎవరో ఒక తోపు ఉండాలి. హూ వేర్స్ టై, సూట్, బెల్ట్, షూ పాలిష్. అంటే ఏ రేంజ్లో ఊహించాలి మీరు? సూట్ కేస్, రోలెక్స్ వాచ్. సిగ్నేచర్ ఏ రేంజ్లో ఊహించాలి? ఒక పెద్ద పార్కర్ పెన్, ఒక పెద్ద టేబుల్, ఆ టేబుల్ చుట్టూరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మన ఎంట్రన్స్, ఇలా డోర్ ఓపెన్ అవుద్ది, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంది, లోపలికి వెళ్తాం, సైన్ చేస్తాం, మొత్తం మనం మాట్లాడుతుంటే అందరు రిమైన్ సైలెన్స్. ఆ రేంజ్ ఊహించాలి. అంతేగాని ఇంకైపోయింది మార్గ అలాంటి సీఏని మీరు ఎలా చేస్తారా? ఇంకైపోయింది మార్కర్ తిండి, డస్టర్ తిండి, అలా చేస్తారు. మనం ఊహించాల్సింది ఏ రేంజ్? ఆ రేంజ్లో ఊహించాలి. ఓకే, ఏంటి ఆడిటర్ అనగానే మన మైండ్లోకి ఏం రావాలి? టై, షూ, బెల్ట్, షూ పాలిష్, పార్కర్ పెన్, అది కూడా ఏంటి ఓపెన్ బ్లేజర్. ఎలాగుంది? ఓహలకి ఎలా ఉంది? ఏ అంటే అన్నాయే అలా ఉంటుంది. ఫ్యూచర్లో మీరందరూ అలా తిరుగుతారు. దట్ ఈస్ ద రీజన్ వై మీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడానికి ఏం చెప్తున్నారు? ఎవ్రీ మండే మీరు ఏం వేసుకోవాలి? ఇన్సెట్ వేసుకోమని చెప్పింది దేనికి? అప్పుడు అలా వెళ్ళాలంటే ఇప్పుడు ప్రాక్టీస్ అవ్వాలి. సడన్ గా మీరు పాస్ అయిపోతారు, ఇదంతా ప్రాక్టీస్ ఉండదు. టై వేసుకుంటే బెల్ట్ వేసుకోరు, బెల్ట్ వేసుకుంటే టై వేసుకోరు, రెండు వేసుకుంటే ప్యాంట్ అంటే లూజ్ ప్యాంట్ వేసుకుంటారు. ప్యాంట్ ప్లేస్ లో షార్ట్ 3/4 ఏదో వేస్తారని చెప్తున్నాను. అదంతా ప్రాక్టీస్ అవ్వాలంటే ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి? ఇన్సెట్ చేసుకొని రావాలి. అలా ఫార్మల్ గా రావాలి. ఈవెన్ అమ్మాయిలైనా ఏం చేయాలి? ఫార్మల్ గా రావాలి. అది మీకు ప్రాక్టీస్ చేయాలి ఇప్పటి నుంచి. ఓకే, డన్. నౌ విల్ స్టార్ట్ విత్ సెక్షన్ నెంబర్
139. ఇంటర్నల్ ఆడిట్ అని ఇక్కడ ఏదో ఉంది, అది ఏ చాప్టర్? 9th చాప్టర్. అది వదిలేండి, అది అనుకోకుండా పడిపోయింది. స్టార్ట్ అవ్వాల్సింది ఎక్కడి నుంచి? 139, 140, 141, 142 ఏవో ఉన్నాయి. 139 ఏంటి? అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్. 140 రిమూవల్ రెసిగ్నేషన్ ఆఫ్ ఆడిటర్స్ అండ్ గివింగ్ ఆఫ్ స్పెషల్ నోటీస్. తర్వాత ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్స్, రెమ్యూనరేషన్ ఆఫ్ ఆడిటర్స్, powers and duties of auditors and auditing standards, auditor not to render certain services, auditors to sign audit reports etc., auditor to attend general meeting, punishment for contravention, central government to specify audit of items of cost in respect of certain companies. And this is cost audit. This is cost audit. 148లో ఏమొచ్చిందంట? కాస్ట్ ఆడిట్ వచ్చింది. ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్ని ఒకటి ఒకటి చూద్దాం. అవును, ఈ సెక్షన్ నెంబర్స్ అన్ని గుర్తుంటున్నాయి మీకు? ఈజీగానే ఉందా, కష్టంగా ఉందా? వెరీ ఈజీ. 135 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. 134 బోర్డ్స్ రిపోర్ట్. నేను ఇన్నాళ్ళు చెప్పినా మీకు అర్థం కావట్లేదు అనుకోండి, మీరు కొంచెం టెస్ట్ చేయించుకోవాలి మీ మైండ్ మళ్ళీ మీ అదుపులోకి రావడానికి. ఓకే, అది ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎటో వెళ్ళిపోయింది మీ మైండ్. అలా సాంగ్స్ వేసుకుంటుంది. మళ్ళీ మీరు నార్మల్ స్టేజ్కి ఎలా వస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే వస్తారు, మీకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు, మైండ్ అటు ఇటు డీవియేషన్ అవ్వకుండా. మళ్ళీ సేమ్ అదే పాత్రలో వెళ్ళడానికి మీకు ఏం చేస్తారు? కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. యూ నీడ్ సమ్ మెడికేషన్. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్తున్నా మీకు అది ఎక్కట్లేదు అనుకోండి. సెక్షన్ నెంబర్ 138 ఇంటర్నల్ ఆడిట్. సెక్షన్ 128 బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎవరైతే చెప్పలేకపోతే నన్నే అంటున్నారేమో అని ఎవరికైనా అనిపించింది అనుకోండి, వాళ్ళనే అంటున్నాను. ఓకే, 130 రివిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సేమ్ అదేమో వాలంటరీ. 131. 132 ఇది అందరికి గుర్తుంటది. Constitution of NFRA. Constitution of NFRA. Okay. Now come to section number 139, which is called as appointment of auditors. ఈ రోజు మొత్తం మనం చూసే చాప్టర్, మనం చూసేది ఉంది చూసారా ఈ చాప్టర్ లో? 139 ఒకటే. 139 ఒకటే అవడానికి అంత టైం పడుతుంది. ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడో ఎండ్ అవుద్ది. బోల్డ్ అని సబ్సెక్షన్స్ ఉన్నాయి, కేర్ఫుల్ గా వీ నీడ్ టు సీ. ఓకే, ప్రతి సబ్సెక్షన్ కి ఒక చిన్న చార్ట్ ఉంటుంది. ఓకే, ఆ సమ్మరీ ఉంటుంది అన్నమాట ప్రతి సబ్సెక్షన్ కి. అది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు వెంటనే మీ నోట్స్లో రాసేసుకోవడం. ఓకే, నౌ బిఫోర్ గోయింగ్ ఇన్ టు 139 ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ సంథింగ్ ఫ్రమ్ 141. 141 ఒక సెక్షన్ ఉందంట, క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్స్. క్వాలిఫికేషన్ ఏంటి? ఒక ఆడిటర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? సిఏ అవ్వాలి. బట్ దేర్ ఆర్ సమ్ డిస్క్వాలిఫికేషన్స్. వాట్ ఈస్ ద డిస్క్వాలిఫికేషన్ అంటే ఆన్సర్ మీరు ఎలా చెప్పకూడదు? క్వాలిఫికేషన్ ఏమో సిఏ అవ్వాలి, అప్పుడు విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆడిటర్, ఫర్ బీయింగ్ అన్ ఆడిటర్. డిస్క్వాలిఫికేషన్ అనగానే సిఏ అవ్వలేని వాళ్ళందరూ చేయకూడదని చెప్పకూడదు. దట్ ఈస్ నాట్ డిస్క్వాలిఫికేషన్. డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ ఎ పర్సన్ గెట్స్ క్వాలిఫైడ్. అంటే హీఈస్ ఎ సిఏ బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు డూ ద ఆడిట్. హీఈస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఆడిటర్ ఫర్ దట్ కంపెనీ. అంటే ఏంటి? హీఈస్ ఎ సిఏ బట్ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, ఆ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఏం చేయకూడదు? ఆడిట్ చేయకూడదంట. అలా దేర్ ఆర్ నైన్. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. నారాయణ హ్యాస్ ఎ కంపెనీ, నారాయణ ప్రైవేట్ లిమిటెడ్. ఏదో కంపెనీ ఉందంట నారాయణకి. అండ్ నారాయణ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ బీయింగ్ మెయింటైన్డ్ బై రవికిరణ్. ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసే రైట్ ఎవరికి ఇచ్చాడంట? అంటే హీ అపాయింటెడ్ మీ యాజ్ అన్ అకౌంటెంట్ ఫర్ హిస్ కంపెనీ. Now I am an accountant for his company. As a chartered accountant, నేను ఏం చేయొచ్చు? I can sign. ఇప్పుడు నేను ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను? అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. కెన్ ఐ ఆడిట్ ద సేమ్? నేనే ప్రిపేర్ చేసి నేనే సైన్ చేసి వచ్చా? చేయకూడదు. ఈవెన్ దో ఐఎమ్ ఏ
చార్టర్డ్ అకౌంటెంట్, ఐ విల్ బి డిస్క్వాలిఫైడ్. బట్ తనకు అమృత ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఉందంట, ఆ కంపెనీకి నాకు అసలు సంబంధం లేదు. కెన్ ఐ యాక్ట్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ దట్ కంపెనీ? ఎస్. అంటే ద సేమ్ పర్సన్ ఈస్ డిస్క్వాలిఫైడ్ అట్ వన్ కంపెనీ అండ్ హీఈస్ క్వాలిఫైడ్ ఫర్ అనదర్ కంపెనీ. అలా కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయంట. ఇంకొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ డిస్క్వాలిఫికేషన్ వచ్చిందనుకోండి, అసలు ఏ కంపెనీకి చేయలేము, యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ 5 or 10 years. మళ్ళీ ఆ తర్వాత చేయొచ్చు. మీ మీద ఏదో పెనల్ ప్రొసీడింగ్స్ పడ్డాయి, మీ మీద జైలు వేసారు, ఆ టైంలో మీరు ఏ కంపెనీకైనా ఆడిట్ చేయొచ్చా? నో. అలా కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, టు గెట్ డిస్క్వాలిఫికేషన్, ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ టు బి రిమెంబర్డ్ అంటే ఆన్సర్ ఏంటి? హీ మస్ట్ బి క్వాలిఫైడ్. వితౌట్ గెట్టింగ్ క్వాలిఫికేషన్ దేర్ వోంట్ బి ఎనీ క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. వితౌట్ బీయింగ్ ఏ సిఏ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవ్వాలి? సిఏ అవ్వాలి, దట్ టు ఇన్ ప్రాక్టీస్ ఉండాలి. ఏముండాలంట? ప్రాక్టీస్. సిఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు 2 ఆల్టర్నేటివ్స్. ఒకటి యూ కెన్ గో ఫర్ అ జాబ్, ఒకటి యూ కెన్ గో ఫర్ ప్రాక్టీస్. జాబ్కి వెళ్ళారు అనుకోండి, యూ విల్ గెట్ 1 lakh, 1.5 lakh, 2 lakh, 3 lakh పర్ మంత్ వస్తుందంట. అలా ఉంటుంది. అలా కాకుండా అది పక్కన పెడితే ప్రాక్టీస్లోకి వెళ్ళారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు? ఇది క్లయింట్స్ ఇలాంటి చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా మీకు, సిఏ ఏం చేస్తాడంటే సైన్ చేయొచ్చు. జాబ్కి వెళ్ళిన పర్సన్ సైన్ చేయలేడు, ప్రాక్టీస్కి వెళ్ళిన పర్సన్ హీ కెన్ సైన్. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ పర్సన్ హూ చూజెస్ జాబ్, హూ చూజెస్ ఎంప్లాయ్మెంట్, ఎ పర్సన్ హూ చూజెస్ టు డూ ప్రాక్టీస్. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా రెండు? అయితే ఈ చాప్టర్ ఎవరికి అప్లై అవుతుందంటే ఏ పర్సన్ హూ చూజెస్ టు ప్రాక్టీస్, నాట్ ఎంప్లాయ్మెంట్. డిఫరెన్స్ అర్థమైందా లేదా అందరికి? నౌ విల్ గో ఫార్వర్డ్ అండ్ సీ. బేసిక్ డిఫరెన్స్ అర్థమైంది కదా అందరికి? నౌ విల్ కమ్ టు సెక్షన్ నెంబర్ 139. ఇప్పుడు అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ అన్నాడు అంటే వీఆర్ అపాయింటింగ్ సమ్ పర్సన్ యాజ్ అన్ ఆడిటర్. ఈస్ హీ క్వాలిఫైడ్? ఎస్, యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 141. ఎంత? 141. If there is any disqualification as per section number 141, then he cannot be appointed as an auditor in section number 139. So qualifications and disqualifications are discussed in section number 141. Appointment of auditor is discussed in section number 139. That is the difference. Okay, come to section number 139, subsection number 1. Subject to provisions of this chapter. Subject to provisions of this chapter, every company, అక్కడ ఏమనుంది? Every company, it can be private company, it can be public company, all companies are required to, they need to appoint auditor అంట. చూద్దాం. ఎవ్రీ కంపెనీ షెల్ అని ఉందా, మే అని ఉందా? షెల్ అంటే మ్యాండేటరీయా లేకపోతే అవసరమైతే పెట్టుకుంటాం లేకపోతే తీసేస్తామా? మ్యాండేటరీ. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ కంపెనీ అట్ ఇట్ యాన్యువల్ జనరల్ మీటింగ్, ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. నిన్న ఏజిఎం అని చెప్పాను. కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఎవ్రీ కంపెనీ షెల్ అపాయింట్ an individual or firm as an auditor. ఏం చేయొచ్చంట? ఇప్పుడు రవి క్వాలిఫై అయ్యాడు, అయిన తర్వాత ఏం చేశాడంట? బల్లా అండ్ అసోసియేట్స్ అని ఒక ఫర్మ్ పెట్టాడు. ఫర్మ్ కాదు, ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ పెట్టాడంట. బల్లా అండ్ అసోసియేట్స్, అందులో ఎవరున్నారు? నేను ఒక్కనే ఉన్నాను, ఇంకెవరు పార్ట్నర్స్ లేరు. ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్మింగ్ ప్రాక్టీస్. సెకండ్ టైప్ ఏం చేయొచ్చు? నేను పాస్ అయిన తర్వాత ఐ అలాంగ్ విత్ సమ్ అదర్స్, అంటే మీరందరూ వెన్ యూ క్వాలిఫై, మీతో కలిపి నేను ఏం చేశానంట? ఐ ఇన్కార్పొరేటెడ్ ఏ ఫర్మ్. ఏ ఫర్మ్? పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టానంట. అంటే టూ ఫార్మ్స్ లో యూ కెన్ కండక్ట్ ద బిజినెస్. ఒకటి సోల్ ప్రొప్రైటర్షిప్, ఇంకొకటి పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఎవ్రీ కంపెనీ ఇన్ ఇట్స్ ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ షల్ అపాయింట్ either an individual or a firm as ఏమనుంది? as an auditor who shall hold office from. ఆఫీస్ అంటే ఏంటి? అతను ఆడిటర్ కింద ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాడో చూద్దాం. who shall hold office from conclusion of that meeting. ఏ మీటింగ్ లో అయితే అతను అపాయింట్ అయ్యాడో ఆ మీటింగ్ కంక్లూడ్ అయిన దగ్గర నుంచి conclusion of its till the conclusion of its 6th AGM and thereafter till the conclusion of every 6th meeting, and the manner and procedure of selection of auditors by the members of the company at such meeting shall be such as may be prescribed. ఏదేదో మాట్లాడుతున్నాడు. Every company shall appoint an individual or firm as an auditor.
యాజ్ ఇట్స్ ఆడిటర్. ఎప్పుడంట? అట్ ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అండ్ హీ షల్ హోల్డ్ ఆఫీస్ ఫ్రమ్ ద కంక్లూజన్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ టిల్ ద కంక్లూజన్ ఆఫ్ 6th యాన్యువల్ జనరల్ మీటింగ్. అంటే ఈ రోజు ఫస్ట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి 2, 3, 4, 5, 6 ఎన్ని ఇయర్స్ వచ్చాయి? 5 వచ్చాయి, 6 రాలేదు. ఇఫ్ దిస్ డే ఇస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫస్ట్, దెన్ ఎన్ని వస్తాయి 6th AGM అంటే? 2021లో దిస్ ఈస్ ద ఫస్ట్ AGM జరుగుతుందంట. ఇక్కడ నుంచి 6th AGM లెక్క పెట్టండి. దిస్ ఈస్ ఫస్ట్ 22, 23, 24, 25, 6th కదా మొత్తం. 1, 2, 3, 4, 5 ఇంకోటి 26 అంటే 1, 2, 3, 4, 5 అంటే 5 years. Once he is appointed as an auditor, he will be holding the office for 5 years. 5 years. In technical terms, how we can say? From the end of first AGM till the end of 6th AGM అంటే 5 years అని అర్థం. 5 years. ఒకసారి అపాయింట్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉంటాడంట? He'll be there for 5 years. 5 years. అర్థమైందా లేదా అందరికి? నౌ ఆ 5 years అనుకో, ఈ ఫస్ట్ దాన్ని ఏమనుకోవాలి? అతను ఎక్కడైతే అపాయింట్ అయ్యాడో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ AGM. అంటే అతని పీరియడ్ లో ఫస్ట్ అని అర్థం. అయిపోయింది, 5 years అయిపోయింది. 6th year కూడా అయిపోయింది. 6th కంక్లూజన్, 6th యాన్యువల్ జనరల్ మీటింగ్ కంక్లూడ్ అయినప్పుడు మళ్ళీ కొత్త ఆడిటర్ రావాలి కదా. అంటే అతని పీరియడ్ అయిపోయింది, మళ్ళీ ఆడిటర్ రావాలా వద్దా? ఎక్కడ వస్తాడు? 6th end అని వస్తాడు. అక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ మళ్ళీ? 5 అంటే 7, 8, 9, 10, 11 అలా 5 years. అంటే ఏ AGM లో అపాయింట్ అయితే అక్కడ నుంచి ఎవ్రీ 6th AGM కి ఏమైపోతుంటాడంట? ఆడిటర్ పీరియడ్ అయిపోతుంది. పీరియడ్ విల్ స్టార్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద AGM అండ్ ఇట్ విల్ ఎండ్ బై ద ఎండ్ ఆఫ్ 6th AGM. 6th AGM. Am I right? Are you all getting the point? Now ఫస్ట్ పాయింట్ అందరికి అర్థమైంది కదా. నౌ కమ్ టు సెకండ్ పాయింట్. ప్రొవైడెడ్ ఫర్ ద, ఇది ఇంతకు ముందు ఉండేది, అది ఇప్పుడు తీసేశారనమాట. ఇంతకు ముందు ఏమైనా ఉండేది? ఇప్పుడు ఈ ఇయర్లో అపాయింట్ అయ్యాడు, 5 years వరకు అతను ఉంటాడు కదా. ఎవ్రీ ఇయర్ మళ్ళీ రాటిఫై చేయాలా? రాటిఫికేషన్ అంటే ఏంటి? యాక్సెప్టింగ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ షేర్ హోల్డర్స్ అందరూ కలిపి ఓకే 1 year అయింది కదా, అగైన్ యూ కంటిన్యూ ఇన్ ద సెకండ్ ఇయర్ అని రాటిఫై చెప్పాలా? మళ్ళీ ఇంతకు ముందు చెప్పాలి. ఇప్పుడు ఏంటి? అది తీసేస్తే దాని మీనింగ్ ఏంటి? నో రాటిఫికేషన్ ఈస్ రిక్వైర్డ్. వన్స్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ 5 years. అర్థమైందా లేదా అందరికి? నౌ ఫర్దర్ ప్రొవైడెడ్ దట్ బిఫోర్ సచ్ అపాయింట్మెంట్ ఈజ్ మేడ్, అలా అపాయింట్మెంట్ చేయకముందు a written consent of the auditor for such to such appointment and the certificate from him or it that him or it అంటే ఏంటనుకున్నారు? హిమ్ అంటే ఇండివిజువల్లీ, ఇట్ అంటే ఫర్మ్. అంటే ఫర్మ్ కానీ ఇండివిజువల్ కానీ ఏమివ్వాలంట? హీ మస్ట్ గివ్ ఏ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఏంటో చూద్దాం. షల్ బి ఇన్ అకార్డెన్స్ విత్ కండిషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అండ్ షల్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఆడిటర్. ఏదేదో మాట్లాడుతున్నాడు ఏంటి? బిఫోర్ దట్ ఆడిటర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్, you must get a certificate from him, a written consent. ఏమని? ఓకే నేను ఐఎమ్ విల్లింగ్ టు యాక్ట్ యాజ్ అన్ ఆడిటర్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే, అండ్ సర్టిఫికేట్ లో కొన్ని కంటెంట్స్ ఉన్నాయి. ఆ కంటెంట్స్ ఏంటంటే, నా మీద ఎలాంటి ప్రొసీడింగ్స్ పెండింగ్ లో లేవు. ఏ ప్రొసీడింగ్స్? నేను ఎలాంటి ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కానీ అదర్ మిస్కండక్ట్ కానీ చేయలేదు. ఐఎమ్ నాట్ డిస్క్వాలిఫైడ్ యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 141. అలా అన్ని డీటెయిల్స్ రాసి ఇస్తాడంట. ఎందులో రాసిస్తాడు? ఒక సర్టిఫికేట్ లో. ఇన్ రిటర్న్ ఫార్మా, ఓరల్ ఫార్మా? రిటర్న్ ఫార్మ్. రిటర్న్ కన్సెంట్ ఇస్తాడంటే ఎవరికి ఇస్తారు చెప్పండి? ఆడిటర్ ఇస్తాడంటే ఎవరికి ఇస్తారు? కంపెనీకి. ఇది అపాయింట్మెంట్ జరిగిన తర్వాత ఇవ్వాలి, జరగక ముందు ఇవ్వాలంట. ఓకే. అలాగే ప్రొవైడెడ్ ఆల్సో దట్ సర్టిఫికేట్ షల్ ఆల్సో ఇండికేట్ వెదర్ ఆడిటర్ సాటిస్ఫై ద క్రైటీరియా గివెన్ ఇన్ సెక్షన్ నెంబర్ 141. ఆ క్రైటీరియా ఏంటి సార్? ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడు చూద్దాం సెక్షన్ నెంబర్ 141. నౌ కమ్ టు నెక్స్ట్ పాయింట్. Provided also that company shall inform the auditor concerned of his or its appointment and also file a notice of such appointment with registrar within 15 days of the meeting in which the auditor is appointed. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడిటర్ ని ఎక్కడ అపాయింట్ చేస్తాం? AGM లో ఒక ఆడిటర్ ని అపాయింట్ చేయాలనుకుంటున్నాం. whenever he is appointed ఏం చేయాలంటే the company shall inform the auditor. ఆడిటర్ కి ఇన్ఫార్మ్ చేసి, ఏమని ఇన్ఫార్మ్ చేయాలి? బాబు నిన్ను అపాయింట్ చేసామని చెప్పి ఇన్ఫార్మ్ చేసి, అండ్ ఆల్సో ఫైల్ ఏ నోటీస్ ఆఫ్ సచ్ అపాయింట్మెంట్. ROC కూడా చెప్పాలంట.
ఎస్ వీ హ్యావ్ అపాయింటెడ్ సమ్ మిస్టర్ రవికిరణ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ బిలాంగింగ్ టు బల్లా అండ్ అసోసియేట్స్ అని చెప్పి దాన్ని ఎవరికి నోటీస్ ఫైల్ చేయాలంట? ఆర్ఓసికి. ఫైల్ నోటీస్ టు ఆర్ఓసి. ఎన్ని రోజుల్లోపు? విత్ ఇన్ 15 days ఆఫ్ సచ్ మీటింగ్ వేర్ ద ఆడిటర్ ఇస్ అపాయింటెడ్. ఆడిటర్ అపాయింట్ అయిన దగ్గర నుంచి ఎన్ని డేస్ లోపు? 15 days. ఆ మీటింగ్ నుంచి 15 days లోపు ఏం చేయాలి? వీ నీడ్ టు ఫైల్ విత్ ఆర్ఓసి. ఇక్కడ వరకు ఓకేనా అందరికి? ఆర్ఓసికి ఫైల్ చేయాలంటే దిస్ ఈస్ ఆ ఫామ్ నెంబర్ ఉందో చూసారా, ఏదో ఫామ్ ఫైల్ చేయాలంటున్నాం ఆర్ఓసికి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ADT1. దాన్ని ఏమంటారు? ADT1. ADT1 అంటాం. చూద్దాం తర్వాత వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ చార్ట్ ఉంది, ఇక్కడ చార్ట్ ఉంది చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ బుక్ లో రాసుకోండి, యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. అక్కడ ఏమని రాస్తుంది అదే రాయండి. సబ్సీక్వెంట్ ఆడిటర్ అని ఉంది. సబ్సీక్వెంట్ ఆడిటర్. సార్ హూ ఈస్ కాల్డ్ యాజ్ సబ్సీక్వెంట్ ఆడిటర్? చూద్దాం. సబ్సీక్వెంట్ ఆడిటర్ ని అలా సైడ్ ఏరో మార్క్ పెట్టి ఏం రాయాలి? అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ. అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ. 2 branches ఓపెన్ చేసి ఏం రాస్తారు మళ్ళీ? అపాయింట్మెంట్ బై మెంబర్స్ ఇన్ AGM. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎవరైనా అడిగారు అనుకోండి మిమ్మల్ని, హూ అపాయింట్స్ ద ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ అని అడిగితే ఆన్సర్ ఏం చెప్పాలి? మెంబర్స్. మెంబర్స్ అని చెప్పాలి, ప్రొవైడెడ్ హీజ్ ఎ సబ్సీక్వెంట్ ఆడిటర్. సో సబ్సీక్వెంట్ ఆడిటర్ అంటే ఏంటో మనం చూద్దాం తర్వాత. ఓకే, కింద బ్రాంచ్లో ఏమని రాస్తారు? హోల్డ్ ద ఆఫీస్ ఫ్రమ్ 1st AGM టు 6th AGM సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ certain conditions. ఓకేనా? ఫీలింగ్ స్లీపీ, ఫీలింగ్ రిలాక్స్డ్, ఫీలింగ్ చిల్, ఇన్ని ట్యాగ్స్ పెట్టుకోవచ్చు మిస్టర్ భగవాన్కి. తేలుతున్నాడు. రాసారా? నో ఇప్పుడు ఏంటండి? ఎందుకురా? ఇక్కడ కూర్చుంటే కొంచెం హాట్ సీట్ లా ఉంది అది. ఓకే, ఏమవుతుంది? నేనేమన్నాం? ముందు కూర్చున్న ఏమన్నాం? ఎప్పుడైనా ఒక్కసారి నేను చూసాను నువ్వు ముందు కూర్చున్నప్పుడు. నేను ముందు కూర్చున్న చూడను, అసలు వెనకున్నోళ్ళనే చూస్తాను. ఇప్పటివరకు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఒక్కసారి నేను చూసాను, నిన్ను చూడలేదు, అయినా నువ్వు భయపడుతున్నావు. అదే నాకు అర్థం అవ్వట్లేదు. సీటు వేడిగా ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నావు. అది నా వల్ల కాదు, ఫ్యాన్ వేయకపోవడం వల్ల. అర్థం చేసుకోండి నన్ను. నాలో ఒక పసి బాలుడు ఉన్నాడు అండ్ మీరు గుర్తించట్లేదు. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆఫ్టర్ ద కంపెనీ ఈజ్ ఇన్కార్పొరేటెడ్, ఆఫ్టర్ ద కంపెనీ గెట్స్ రిజిస్టర్డ్. ఒక కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత అంట ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 30 days ఒక ఆడిటర్ని అపాయింట్ చేయాలంట. ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 30 days ఏం చేయాలి? ఒక ఆడిటర్ని అపాయింట్ చేయాలంట. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ ఆడిటర్ నౌ. నేను ఏ ఆడిటర్ గురించి మాట్లాడుతున్నాను? ద ఆడిటర్ హూ ఈజ్ అపాయింటెడ్ ఇన్ ద ఫస్ట్ AGM. ఫస్ట్ AGM లో అపాయింట్ చేసిన ఆడిటర్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈజ్ నాట్ ద ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ. ఎందుకు? ఫస్ట్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఎవరు అపాయింట్ చేస్తారని నేను చెప్పలేదు. ఎప్పటికల్లా అపాయింట్ చేయాలి? 30 days ఆఫ్ ఇన్కార్పొరేషన్. 30 days ఆఫ్ ఇన్కార్పొరేషన్. AGM ఎప్పుడు జరుగుతుంది? నెక్స్ట్ ఇయర్ September 30th కల్లా జరుగుతుంది. అంతే కదా? ఏం చెప్తున్నాను అంటే ఎప్పుడు జరుగుతుందని దానికి వేరే స్టోరీ ఉంది. నేను వన్స్ ద కంపెనీ ఇస్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఇన్ 30 days ఆఫ్ ఇన్కార్పొరేషన్ దేర్ మస్ట్ బి ఎ ఆడిటర్ in the company. Auditor is called as first auditor who is appointed by board of directors. Who is appointed by board of directors. So first auditor is appointed by board of directors. Subsequent auditors are appointed by shareholders. Difference అర్థమైంది రెండింటికి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఎవరి గురించి?
ఇప్పుడు మీరు చెప్పండి, సబ్సిక్వెంట్ ఆడిటర్ ఇస్ అపాయింటెడ్ ఇన్ ఫస్ట్ ఏజిఎం ఆర్ ఎనీ ఏజిఎం. సబ్సిక్వెంట్ ఆడిటర్ అంటే రెండో ఓడనే కాదు, మూడో ఓడ అవ్వచ్చు, నాలుగో ఓడ, అందరూ ఏమంటారు సబ్సిక్వెంట్ అని అంటాం. బట్ హీఈస్ అపాయింటెడ్ ఇన్ ఏజిఎం. ఏజిఎం లో వన్స్ అపాయింట్ అయితే అతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? షేర్ హోల్డర్. సో ఎవ్రీ సబ్సిక్వెంట్ ఆడిటర్ విల్ బి అపాయింటెడ్ బై shareholders only. The first auditor shall be appointed by board of directors within 30 days from incorporation or registration of the company. ఇక్కడ వరకు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అందుకే అక్కడ ఏమని రాసి ఉంది? సబ్సిక్వెంట్ ఆడిటర్ అని ఉంది. విల్ టాక్ అబౌట్ ఫస్ట్ ఆడిటర్ ఆల్సో లేటర్, తర్వాత చూద్దాం. అందాక ఇప్పుడు ఏంటి? కండిషన్స్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ నోటీస్ టు రిజిస్ట్రార్. ఏదో రూల్ చదువుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ రూల్ రిలేటింగ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. రూల్ నెంబర్ 4 అంట. రూల్ నెంబర్ 4, ద ఆడిటర్ అపాయింటెడ్ అండర్ రూల్ నెంబర్ 3 షల్ సబ్మిట్ ఎ సర్టిఫికేట్ దట్ ఆ ఆడిటర్ ఏదో రిటర్న్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పాను. రిటర్న్ ఫామ్ లో ఏవేవి రాయాలో చూడండి. దట్ ద ఇండివిజువల్ ఆర్ ఫర్మ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ అండర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949. అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఈ ఆడిటర్ ఉన్నాడు చూసారా, ఈ ఆడిటర్ కి 2 రకాల డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి డిస్క్వాలిఫికేషన్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ ఇన్ కంపెనీస్ యాక్ట్ 2013. ఇంకొకటి డిస్క్వాలిఫికేషన్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ ఇన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949. అంటే సిఏకి ఒక యాక్ట్ ఉంది, చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949. ఆ యాక్ట్ ప్రకారం కూడా మీరు డిస్క్వాలిఫై అవ్వచ్చు అంట. అది ఎప్పుడు అవుతారని తర్వాత చూడొచ్చు. అది మనకు రెలవెంట్ కదా. ఎక్కడ వస్తుంది అది? సిఏ ఫైనల్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ సో రెలవెంట్ హియర్. ఏంటి? డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ అన్ ఆడిటర్ అండర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ అకౌంటెంట్ యాక్ట్ 1949. బట్ అందులో కూడా నాకు డిస్క్వాలిఫికేషన్ లేదు అని ఎవరు రాయాలంట? ఈ ఆడిటర్ రాయాలంట. అండ్ రెండో పాయింట్, ద ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ ఈజ్ విత్ ఇన్ ద టర్మ్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 141. సార్ టర్మ్ అని ఏదో అంటున్నాడు, ఇప్పుడే చూద్దాం. జస్ట్ 2 minutes అయితే వచ్చేస్తుంది. అది ఏంటది? టర్మ్. ఎన్ని సంవత్సరాల టర్మ్ ఏదో ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్, ద ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ విత్ ఇన్ ద సీలింగ్ లిమిట్. ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ మస్ట్ బి విత్ ఇన్ ద సీలింగ్ లిమిట్. సీలింగ్ లిమిట్ అంటే నాకు డౌట్, ఇండియాలో ఆల్మోస్ట్ దేర్ ఆర్ 3 lakh చార్టర్డ్ అకౌంటెంట్స్. ఎంతమంది ఉన్నారు? 3 లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారంట. అయితే దేర్ ఆర్ మెనీ కంపెనీస్. అయితే అందులో అందరికన్నా ఫేమస్ చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరంట? సిఏ రవికిరణ్ బల్లా. ఫేమస్. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా, అందరూ కూడా దే ఆర్ ఆల్ కాలింగ్ మీ, సార్ ప్లీజ్ కండక్ట్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్, ప్లీజ్ డూ ఆడిట్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అందరూ ఎవరికి ఫోన్ చేస్తున్నారు? చూసారంట, ఫోన్లో మొత్తం గూగుల్లో సెర్చ్ చేశారంట, హూ ఇస్ ద బెస్ట్ ఆడిటర్ ఆఫ్ ఇండియా అనగానే వచ్చేస్తుంది ద మోస్ట్ ఎలిజిబుల్, ద తోపెస్ట్ తురుమ్ తోటకూర అని ఏదేదో వస్తుందంట. ఎక్కడ? గూగుల్లో. అది చూసి అందరూ ఎవరికి కాల్ చేస్తున్నారు? దొరికిందే ఛాన్స్ అంట. ఎవరికి? నాకు. అన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానంట. ఇండియాలోని అన్ని కంపెనీస్ నేను ఒక్కడిని ఆడిట్ చేస్తే మిగతా 2,99,999 మంది ఏమైపోవాలి? అన్యాయం అయిపోవాలి. అంతే కదా? అంటే ఒక ఆడిటర్ అతను ఒకే టైంలో ఎన్ని కంపెనీస్ కు ఆడిట్ చేయొచ్చు అనేది దెర్ ఇస్ ఎ లిమిట్. ఇది ఇష్టం వచ్చిన యాక్సెప్ట్ చేయడానికి కావద్దు. ఈవెన్ యూ మే బి మోస్ట్ ఎలిజిబుల్, మోస్ట్ అన్ని అవ్వచ్చు, కానీ నీకేంటి? దెర్ ఇస్ ఎ లిమిట్. ఆ లిమిట్ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇన్ సెక్షన్ నెంబర్ 141. అందులో వస్తాయి లిమిట్స్ అని. నౌ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ ఎ లిమిట్. ఆ లిమిట్ లోనే మీరు ఏం చేయాలంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ఎంగేజ్మెంట్. ఆ లిమిట్ దాటేసింది అనుకోండి, యూ విల్ బి ఇన్ఎలిజిబుల్. ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వీ నీడ్ టు సీ. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? నాకు ఎలిజిబిలిటీ ఉంది, ఐఎమ్ విత్ ఇన్ ద సీలింగ్ లిమిట్ అని చెప్పి ఆ సర్టిఫికెట్ లో రాసి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి ఇదంతా? ఆడిటర్. తర్వాత, ద లిస్ట్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అగైన్స్ ద ఆడిటర్ అండ్ ఆడిట్ ఫర్మ్ అండ్ or any partner of the firm pending with respect to professional matters of conduct as disclosed in the certificate is correct and true. ఆ సర్టిఫికెట్ లో ఇంకా ఏం రాయాలంట? వాట్ ఆర్ ద పెండింగ్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ మీ. నా మీద ఏవో కేసులు పెండింగ్ ఉన్నాయంట. ఇన్స్టిట్యూట్ ప్రకారం ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, ఐఎమ్ కండక్టింగ్ ద ఆడిట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నానంట. దేర్ ఆర్ సమ్ ప్రొసీడింగ్స్ పెండింగ్ అగైన్స్ట్ మీ. అవన్నీ లిస్ట్ కూడా నేను ఎక్కడ ఇవ్వాలంట?
ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలి, అందులో ఇంకా ఏం చెప్పాలి, అండ్ ఆల్ ద డీటెయిల్స్ విచ్ ఆర్ షోన్ ఇన్ ద సర్టిఫికెట్ ఇస్ ట్రూ అని చెప్పి డిక్లరేషన్ కూడా ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి, దట్ సర్టిఫికెట్ ద కంపెనీ. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చాను, కంపెనీకి ఇచ్చాను. తర్వాత ద కంపెనీ షుడ్ ఇన్ఫార్మ్ టు రిజిస్టర్ అబౌట్ ద అపాయింట్మెంట్, రిజిస్ట్రార్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఇన్ ఫార్మ్ ADT నెంబర్ 1. ఎంత చెప్పాను, ADT నెంబర్ 1. నా అపాయింట్మెంట్ జరిగినట్టు ROCకి ఎలా తెలుస్తుంది, కంపెనీ ఫైల్ చేస్తుంది ADT నెంబర్ 1. ఓకే, డూ యూ నో అని ఉంది, అది అలా వదిలేయండి, తర్వాత చూసుకోవచ్చు, అది ఈ చాప్టర్ కాదు. నెక్స్ట్ దిస్ ఈజ్ సబ్సెక్షన్ నెంబర్ 1. ఇందులో కొన్ని ఇన్పుట్స్ చెప్తారు ఎవరైనా, 139 సబ్సెక్షన్ నెంబర్ 1. దీని సమ్మరీ చెప్తారు ఎవరైనా. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అనకూడదు, ఇక్కడ నుంచి మోర్ డీటెయిల్డ్ గా వెళ్ళాలి. సబ్సిక్వెంట్ ఆడిటర్ హీ విల్ బి అపాయింటెడ్ ఇన్ AGM. He will hold up to end of 6th AGM. He is appointed by shareholders. He needs to give a certificate to the company, and company shall inform registrar in ADT number 1. This is the summary of subsection number 1. Come to 139 subsection number 2. And ఇక్కడ ఇందాక మీరు రాసినప్పుడు this subsection is not applicable for government companies. గవర్నమెంట్ కంపెనీస్ అని ఏదో కాన్సెప్ట్ ఉంది, అండ్ ఆల్ ద ప్రొవిజన్స్ విచ్ ఆర్ డిస్కస్ టిల్ నౌ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ గవర్నమెంట్ కంపెనీ ఆడిటర్ ని ఇంకోలా అపాయింట్ చేస్తాం. గవర్నమెంట్ కంపెనీ ఆడిటర్స్ ఎలా అపాయింట్ చేస్తామంట, వేరే ప్రొసీజర్ ఉందంట దానికి గవర్నమెంట్ కంపెనీ ఆడిటర్స్ కి. ఓకే, నౌ కమ్ టు పాయింట్ నెంబర్ 2. నో లిస్టెడ్ కంపెనీ, పాయింట్ చూడండి కేర్ఫుల్ గా. నో లిస్టెడ్ కంపెనీ or a company belonging to such class or class of companies as may be prescribed shall appoint or reappoint. A listed company, and there are some companies which are prescribed under this section. కొన్ని కంపెనీస్ చెప్పారంట, ఆ కంపెనీస్ ఏం చేయకూడదంట, దే షల్ నాట్ అపాయింట్ ఆర్ రీఅపాయింట్. షల్ నాట్ అని ఎందుకంటున్నాను, ఇక్కడ షల్ అనే ఉంది, కానీ నో అని ఎందుకంటున్నాను, స్టార్టింగ్ లో ఉంది నో. సో లిస్టెడ్ కంపెనీ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ సెక్షన్, ఇప్పుడు ఏవో కొన్ని కంపెనీస్ గురించి చెప్తాను. ఆ కంపెనీస్ ఏం చేయకూడదు అంటే వాళ్ళు, దే షల్ నాట్ అపాయింట్ ఆర్ రీఅపాయింట్ an individual as an auditor for more than one term of 5 consecutive years. 1 term of 5 consecutive years అంటే నన్ను అపాయింట్ చేస్తారంట 5 consecutive years. అంటే ఇఫ్ 2021 ఇయర్కి నన్ను అపాయింట్ చేశారనుకోండి, ఇయర్ 22, 23, 24, 25 ఎన్ని ఇయర్స్ అయింది, 5 years. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 1 term of 5 consecutive. ఇవన్నీ కన్సిక్యూటివ్ కాదా, కన్సిక్యూటివ్ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే మీరు 2020-21లో నన్ను అపాయింట్ చేశారనుకోండి, ఐ విల్ యాక్ట్ యాజ్ అన్ ఆడిటర్ టిల్ 25. ఎన్ని ఇయర్స్, 5 కన్సిక్యూటివ్ ఇయర్సా, నాకు నచ్చిన ఇయర్సా అంటే దట్ టర్మ్ ఈజ్ ఫిక్స్డ్. అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అపాయింట్ అన్ ఆడిటర్, హీ విల్ బి దేర్ ఫర్ 5 consecutive, 1 term of 5 consecutive years. అర్థమైందా లేదా, కేర్ఫుల్ గా చూడండి. ఇన్ కేస్ ఇఫ్ హీ ఈజ్ అన్ ఆడిట్ ఫర్మ్, ఎవరంట, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆడిట్ ఫర్మ్ అయితే దట్ ఆడిటర్ షల్ నాట్ బి మోర్ దెన్, ద పీరియడ్ షల్ నాట్ బి మోర్ దెన్ 2 terms of 5 consecutive years. ఇక్కడ 2 terms of 5 consecutive years అని ఉంది. There is a huge difference between 2 consecutive terms of 5 years, 2 terms of 5 consecutive years. ఏదేదో మాట్లాడుతున్నారు సార్, అక్కడ ఏమని ఉంది, 2 terms of 5 consecutive years అని ఉందంట. అంటే ఐ అపాయింటెడ్ ఎ ఫర్మ్, సే నారాయణ అండ్ అసోసియేట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫర్మ్ అనమాట, అది పార్ట్నర్షిప్. ఎవరెవరు, నారాయణ, స్వరూప్, షేక్ అందరూ ఉన్నారంట. ఎందులో ఉన్నారు, ఆ ఫర్మ్ లో. ఇప్పుడు నౌ ఐ కెన్ అపాయింట్ నారాయణ అండ్ అసోసియేట్స్ ఫర్ 2 terms of 5 consecutive years. 2 terms of 5 consecutive years అంటే దాని మీనింగ్ ఏంటి, 5 years ఫస్ట్ టర్మ్, దాని తర్వాత గ్యాప్ వచ్చి ఒక 1 year గ్యాప్ వచ్చిందంట. మళ్ళీ ఆ 1 year తర్వాత మళ్ళీ నారాయణ అండ్ అసోసియేట్స్ ఏం చేయొచ్చు,
దే కెన్ బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ నెక్స్ట్ టర్మ్ అది మళ్ళీ 5 years కంటిన్యూస్ గా ఉండాలి, అంతేగాని కంటిన్యూస్ 10 years కాదు. డిఫరెన్స్ అర్థమైందా? 1 term 5 years, అనదర్ టర్మ్ 5 years, రెండు పక్క పక్కన పెట్టామనుకోండి కంటిన్యూస్ టర్మ్ ఆఫ్ 10 years అవుతుంది. అది కాదే దాని మీనింగ్. దాని మీనింగ్ ఏంటి? 10 years అని కాదు, 2 terms of 5 consecutive years. అంటే 5 years నౌ దే కెన్ టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 1 year, 2 years, 3 years, తర్వాత దే కెన్ కమ్ అండ్ దే కెన్ యాక్ట్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 5 years. అంటే నేను నారాయణ అపాయింట్ చేసినప్పుడు, నారాయణ అండ్ అసోసియేట్స్ ని అపాయింట్ చేసినప్పుడు 5 years దే విల్ కంటిన్యూ నౌ, తర్వాత 2 సంవత్సరాలు వద్దు, అండ్ అగైన్ యూ కెన్ కమ్ ఫర్ అనదర్ 5 years అని చెప్పానంట. చెప్పొచ్చా? ఎస్ ఐ కెన్ సే, ఎస్ ఐ కెన్ సే. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పానంట? 3 terms చెప్పానంట. ఏమని? నారాయణ ఇప్పుడు రా 5 years చెయ్యు, 2 years గ్యాప్ తీసుకో, మళ్ళీ 5 years చెయ్యు, మళ్ళీ 2 years గ్యాప్ తీసుకో, మళ్ళీ 5 years చెయ్యి అని చెప్పానంట. అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఒక ఫర్మ్ కి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 2 terms of 5 consecutive years ఇచ్చారు. అంటే మోర్ దాన్ 2 terms యూ కెనాట్ అపాయింట్ అ ఫర్మ్ యాజ్ అన్ ఆడిటర్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? డిఫరెన్స్ అర్థమవుతుందా అందరికి? ఎన్ని టర్మ్స్? 2 terms. ఇందులో బోల్డ్ ఎన్ని కాంబినేషన్స్ ఇప్పుడు మనం తెస్తాం. కాంబినేషన్స్ ఎలా అపాయింట్ అవుతారు ఏంటి అనేది. ఓకే, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైంది కదా? దీని నెక్స్ట్ స్టెప్ కూడా చూద్దాం. ప్రొవైడెడ్ దట్ an individual auditor who has completed his term under clause number A అంటే ఏంటి? 5 consecutive years, 1 term of 5 consecutive years అయిపోయిందంట నారాయణది. నారాయణ ఈజ్ అన్ ఇండివిజువల్ నౌ. ఏమైపోయింది? ఒక టర్మ్ అయిపోయిందంట. ఎక్కడికి వస్తాడు నారాయణ ఇప్పుడు? ఇండివిజువల్ అయిపోయాడు. ఎందుకు? పార్ట్నర్షిప్ ఫర్మ్. లేకపోతే ఫర్ క్లియర్ డిఫరెన్సియేషన్, నారాయణ హ్యాస్ ద ఫర్మ్, ఐఎమ్ ఎన్ ఇండివిజువల్. బల్లా అండ్ అసోసియేట్స్ ఇండివిజువల్, నారాయణ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకుందాం. అనుకుందాం. ఇప్పుడు ఇండివిజువల్ ఎవరు ఇక్కడ? బల్లా అండ్ అసోసియేట్స్ ఇస్ ద ఇండివిజువల్. నౌ కెన్ ఐ బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్? ఎస్. అయితే ఎన్ని ఇయర్స్? 1 term of 5 consecutive years. సో నా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. an individual who has completed his term అంటే ఏంటి? 5 years అయిపోయిందంట. అయిపోతే he shall not be eligible for reappoint. మళ్ళీ అతన్ని అపాయింట్ చేయొచ్చు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. చేయొచ్చంట. ఎప్పుడు చేయొచ్చు? ఆఫ్టర్ 5 years. చూడండి, he shall not be eligible for reappointment as an auditor for the same company for 5 years from the completion of his term. అంటే 5 years అయిపోతే చేయొచ్చు. అంటే డిస్క్వాలిఫికేషన్, he will be disqualified for next 5 years after the completion of his term. ఏ టర్మ్? 5 years. అంటే 1 term of 5 years అయిపోయింది అనుకోండి, 5 consecutive years. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు అతను రెస్ట్ తీసుకోవాలి? 5 years రెస్ట్ తీసుకోవాలి. తర్వాత వేసుకోవాలి సూటు బూటు కోటు. దేనికి? ఆ కంపెనీకి రావడానికి. ఆ 5 సంవత్సరాలు వేరే కంపెనీకి చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఆ కంపెనీకి ఇన్ఎలిజిబుల్ టు కండక్ట్ ద ఆడిట్. డిఫరెన్స్ అర్థమైందా లేదా అందరికి? అర్థమైందా లేదా? నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్. నౌ పార్ట్నర్షిప్ ఫర్మ్ చూద్దాం. ఎవరు పార్ట్నర్షిప్ ఫర్మ్? నారాయణ అండ్ అసోసియేట్స్. చూద్దాం. an audit firm which has completed its term under clause number B. సార్ క్లాజ్ నెంబర్ B అంటే ఏంటి? 2 terms of 5 consecutive years. ఒక అపాయింట్మెంట్ చేసాం, 2 terms అయిపోయింది, 5 consecutive years చొప్పున చేసాడంట. ఎవరు చేస్తారు? నారాయణ చేసాడు. నౌ హీ విల్ బి ఇనెలిజిబుల్. హీ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ యాజ్ అన్ ఆడిటర్ ఇన్ ద సేమ్ కంపెనీ ఫర్ 5 years ఫ్రమ్ ద కంప్లీషన్ ఆఫ్ సచ్ టర్మ్. డిఫరెన్స్ అర్థమైందా? అంటే కూలింగ్ పీరియడ్ ఎంత? గ్యాప్ అనమాట. కూలింగ్ పీరియడ్ అంటే కూల్ అయ్యే పీరియడ్ కాదు. ఆడిటర్ మరి సీరియస్ గా 10 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత కూల్ అవ్వచ్చు, దట్ ఈస్ కాల్డ్ కూలింగ్ పీరియడ్. ఆ కూలింగ్ పీరియడ్ కాదు ఇది. ఇదేంటిది? హీ కెన్ రిమైన్ సైలెంట్ ఫర్ దాట్ కంపెనీ. రిమైనింగ్ ఆల్ కంపెనీస్ హీ విల్ బి ఎలిజిబుల్. ఆ కంపెనీకి ఏం చేయలేడు? హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ యాక్టింగ్ యాజ్ అన్ ఆడిటర్. ఇక్కడ వరకు అర్థమైందా లేదా అందరికి? ఇప్పుడు చెప్పండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2 persons. ఇండివిజువల్ అయినా అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అయినా అవ్వచ్చు. ఇండివిజువల్ అయితే ఎన్ని టర్మ్స్ అపాయింట్ చేయొచ్చు అంట? 1 term of 5 consecutive years. పార్ట్నర్షిప్ ఫర్మ్ 2 terms of 5 consecutive years. Is it 2 consecutive terms of 2 consecutive terms of 5 consecutive years? No, 2 terms of 5 consecutive years. 2 terms of 5 consecutive years. నేను ఒక పాసిబిలిటీ చెప్తాను ఇప్పుడు. ఇదంతా అయిపోయింది కదా. కూలింగ్ పీరియడ్ ఎంత? 5 years. ఇండివిజువల్ కి ఎంత? పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఎంత? 5. అందరికి కూలింగ్ పీరియడ్ ఎంత?
5A. ఇండివిజువల్ అనుకోండి 5 సంవత్సరాలు కూలే కోటేసుకు రావాలి. అదే పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి 5 సంవత్సరాలు కూలే పార్ట్నర్స్ అందరూ కోటేసుకు రావాలి. డిఫరెన్స్ ఏంటి ఇండివిజువల్కి పార్ట్నర్షిప్ ఫామ్కి? అక్కడ ఎక్కువ మంది ఆడిటర్స్ ఉంటారు, ఇక్కడ ఒకడే ఉంటాడు. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా అందరికి? ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. క్లియర్గా ఉంది కదా ఇదంతా? నౌ ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నానంట. అతన్ని ఇప్పుడు అపాయింట్ చేశాను, ఫస్ట్ ఇయర్లో అపాయింట్ చేశాను. ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాడు? 1 2 3 4 5 ఇయర్స్ ఉంటాడు. ఓకే, ఫస్ట్ ఇయర్లో అతను ఆడిట్ చేశాడంట, సెకండ్ ఇయర్లో చేశాడు, థర్డ్ ఇయర్లో చేశాడు, ఫోర్త్ ఇయర్లో చేశాడు, ఫిఫ్త్ ఇయర్లో చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేసినట్టు? 5 ఇయర్స్ ఆడిట్ చేశాడు. ఇప్పుడు 6th ఇయర్ చేయొచ్చా? నో. 7th ఇయర్ చేయొచ్చా? 8th 9th 10th ఏం చేయొచ్చా? ఏం చేయకూడదు. దిస్ ఇస్ కాల్డ్ కూలింగ్ పీరియడ్. 11th ఇయర్ రావచ్చా? ఎస్, హీ కెన్ కమ్. మళ్ళీ ఎన్ని ఇయర్స్? 11 12 13 14 15. మళ్ళీ ఆ తర్వాత 5 ఇయర్స్ కూల్ అవ్వాలి. 5 ఇయర్స్ హాట్, 5 ఇయర్స్ కూల్. అయిపోయింది. ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్. సెకండ్ ఆల్టర్నేటివ్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1 అయిపోయిందా లేదా? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఒకసారి అపాయింట్ అయితే ఆ టర్మ్ ఫిక్స్ అయిపోయినట్ట, ఫిక్స్ అవ్వలేనట్ట? అయిపోయింది. ఫస్ట్ ఇయర్ చేసాడు, బాగా హీట్ ఎక్కువైపోయింది, కూల్ అయ్యాడు. ఎప్పుడు? సెకండ్ ఇయర్లో కూల్ అయ్యాడంట. ఇంక ఈ సంవత్సరం వద్దులే అని చెప్పి నేను చేయను అనేసాడంట. థర్డ్ ఇయర్లో రావచ్చా? ఫస్ట్ ఇయర్ చేసాడు, సెకండ్ ఇయర్ రాలేదు, థర్డ్ ఇయర్లో మళ్ళీ రావచ్చా? ఎస్, హీ కెన్ కమ్. ఎందుకు? అతను ఫిక్స్ చేసిన పీరియడ్ ఏంటి? అతను రావచ్చు, రాకపోవచ్చు. ఇమాజిన్ చేయండి, రవికిరణ్ ఫస్ట్ ఇయర్ నన్ను అపాయింట్ చేశారంట. ఆఫ్టర్ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఐ గాట్ మ్యారీడ్. ఏం జరిగింది? విత్ ఎ ఫారెన్ నేషనల్. బ్రైడ్ ఎక్కడ ఉంది? ఉగాండా. ఎక్కడ ఉందంట? ఉగాండాలో ఉందంట. ఉగాండాలో ఏం చేస్తున్నాను అనకండి, షీఈ్ అ రష్యన్ సెటిల్డ్ ఇన్ ఉగాండా. ఇమాజినేషన్ లో మనకి ఏ కంట్రీ నుంచి కావాలో ఆ కంట్రీ నుంచి తెచ్చుకోవాలి. ఓకే, రష్యన్ సెటిల్డ్ ఇన్ ఉగాండా. అయితే ఆ ఇయర్ సర్లే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కదా అని ఆ ఇయర్ ఎక్కడికి వెళ్ళానంట? వి బోత్ వెంట్ టు రష్యా. అత్తోరిల్లు వెళ్ళే. ఆ సంవత్సరం అక్కడ నుంచి ఆడిట్ చేసేస్తానా? నో, వద్దు, నాకు చేయడానికి అవ్వలేదు. సెకండ్ ఇయర్ ఏమయ్యాను నేను? చిల్ అయ్యా, కూలే. సెకండ్ ఇయర్ నేను లేను. థర్డ్ ఇయర్ మళ్ళీ వస్తానంట. అక్కడ నచ్చలే, రష్యాలో నచ్చలే, హీట్ ఎక్కువ ఉంది, ఎండ. వస్తానంట. ఎక్కడికి వస్తాను? ఇండియాకి వచ్చేసాను. నౌ కెన్ ఐ బీ అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఇన్ ఇండియా ఫర్ దిస్ కంపెనీ? ఎస్. అందుకే కదా టిక్ మార్క్ పెట్టే. ఎస్. ఫోర్త్ ఇయర్లో కూడా ఐ కంటిన్యూడ్. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. ఫోర్త్ ఇయర్లో కూడా ఐ కంటిన్యూడ్. ఫిఫ్త్ ఇయర్ సడన్లీ టు టేక్ డైవోర్స్ ఐ వెంట్ బ్యాక్ టు ఉగాండా. వి బోత్ మ్యారీడ్ ఇన్ ఉగాండా. రష్యాలో చేసుకోలే, ఎక్కడ చేసుకున్నాం? ఉగాండాలో. అయిపోయిన తర్వాత రష్యాకి వెళ్ళాం ఇద్దరం కలిపి. ఓకే, ఎక్కడ డైవర్స్ తీసుకున్నామంట? ఉగాండాలో తీసుకున్నాం. ఓకే, అయితే ఈ ఇయర్ చేయలేదు, ఈ ఇయర్ కూడా ఆడిట్ చేయలేదు. ఇప్పుడు ఇన్ ద సిక్స్త్ ఇయర్ కెన్ ఐ కమ్ అండ్ ఆడిట్ ద సేమ్? ఇది క్వశ్చన్. అయితే ఫస్ట్ 5 years పీరియడ్లో ఐ హ్యావ్ కండక్టెడ్ ఓన్లీ 3 years ఆడిట్. ఇంకా 5 years అయ్యిందా? నాకు 5 years ఐ విల్ బి ఎలిజిబుల్ అన్నారు, అందులో 3 years చేశానంట. నో ఇన్ ద 6th year కెన్ ఐ కమ్ అండ్ ఆడిట్ ద సేమ్ అగైన్? నో. ఎందుకు? యువర్ టర్మ్ ఈస్ కంప్లీటెడ్. నీకు ఇచ్చిన టర్మ్ ఎంతవరకు? ఇక్కడ నుంచి 5 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా ఇచ్చావు. నువ్వు చేయకపోవు, నువ్వు కూల్ అవ్వకపోవు.
నాకు అనవసరం. ఆఫ్టర్ 5 years ఆర్ డన్, యూ నీడ్ టు టేక్ హాలిడే ఫర్ 5 years. అంటే 6th year నుంచి యూ కెనాట్ అపాయింట్. 6, 7, 8, 9, 10, 0, 0, 0. కూల్ కూల్ కూల్. ఎన్ని ఇయర్స్? 5 years పోయింది. అవుతుందా అవదా? ఇలా చేయొచ్చా? చేయొచ్చా? నౌ కమ్ టు థర్డ్ కేస్. అర్థం ఉంది లేదా అందరికి? కార్తీక్, యూ కెన్ కమ్ హియర్. రెట్టింపు ఉత్సాహంతో అది అలా కింద పెట్టి అందులో కూర్చోబెట్టండి. అలా కాదు ఉండు, ఉండరా ఉండరా. నారాయణ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ డౌట్. సార్ సెకండ్ ఇయర్ 4th year మీరు కూల్ అయ్యారు కదా, ఆ సంవత్సరంలో ఎవరు ఆడిట్ చేస్తారని అడుగుతున్నాడు. ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళు చేస్తారు అంతే, వేరే వాడు చేస్తాడు. ఇండియాకి నేను ఒకనే ఉన్నాను ఆడిటర్ని, నేను వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఇంకోటి పెట్టి చేయించాలి. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద కంపెనీ టు గెట్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్. నేను లేకపోతే స్వరూప్ లేకపోతే నితిన్. నితిన్ చాలా రోజుల తర్వాత వచ్చావేంటి నువ్వు? ఇట్స్ బీన్ లాంగ్ సిన్స్ ఐ సీన్ యూ. ఏంట్రా? అరే అది చూడు, ఇడిగేది కావాలంట. నువ్వేదో అడిగావు కిస్మీ అని, ఏదో డైరీ మిల్క్ అన్నావు, కిస్మీ. కమ్ టు థర్డ్ పాయింట్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ కార్తిక్ లాఫింగ్ ఆఫ్టర్ కమింగ్ టు ద ఫస్ట్ row. I am very much impressed. I liked his laugh. I liked his smile. Third alternative, third case. Point number 3. First year, second year, third year, fourth year, fifth year. Okay? First year I have conducted the audit. Second year I have conducted the audit. I went to USA, stayed in USA. ఏమైపోయింది? ఆ టర్మ్ అయిపోయింది. నౌ 6th year I stayed in UK. I did not come to India. 7th year I stayed in Australia. వరల్డ్ టూర్. ఎక్కడికి వెళ్ళాను నేను? వరల్డ్ టూర్. ఎన్ని ఇయర్స్ వరల్డ్ టూర్ వెళ్ళాను? 5 years వరల్డ్ టూర్ వెళ్ళానంట. ఆఫ్టర్ గెట్టింగ్ బోర్డ్, ఆఫ్టర్ సీయింగ్ మెనీ కంట్రీస్, ఐ అగైన్ కేమ్ టు ఇండియా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు ఏ క్వశ్చన్ రాశాను? నేను ఆడిటర్ అన్నాను కదా, ఐ కేమ్ టు ఇండియా అని చెప్పి టిక్ మార్క్ పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి? ఆడిటర్ అయ్యానండి. నేను ఇండియాకి ఎప్పుడైనా రావచ్చు, ముందేం రావచ్చు, తర్వాతైనా రావచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు కమ్. But it is possible. Is it possible to be appointed as an auditor for that company in the 8th year? Is it possible? Yes or no? Yes or no? Yes. ఎందుకంటే because 5 continuous years of cooling period is deemed to be a rotation. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టాడు? 5 years ఎందుకు ఇస్తున్నాడు? బికాస్ దే వాంట్ ఆడిటర్ టు బి రొటేటెడ్. అంటే ఒక ఆడిటరే చేయడానికి అవ్వదంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు వరకు ఎంతమంది ఉన్నారు? 3 lakh చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఆడిట్స్. అన్ని కంపెనీస్ ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయి ఉన్నారు కదా, ఎవరో ఒకరి దగ్గర ఎంగేజ్ అయ్యి ఉన్నారా లేదా? అంటే ఎవరో ఒకరు దే ఆర్ కండక్టింగ్ ద ఆడిట్ ఆఫ్ పర్టికులర్ కంపెనీ. నో వచ్చిన కంపెనీస్ మేము అందరం ఎప్పటి నుంచి పాతుకుపోయాం? భూమి పుట్టకముందు పుట్టాం, అప్పటి నుంచి ఆడిట్లు చేస్తూనే ఉన్నామంట. క్లయింట్స్ ఎప్పుడు కూడా ఎవరికైతే ఇచ్చారో, ఎవరైతే ఆడిటర్ ఉన్నారో దే డోంట్ వాంట్ టు చేంజ్ ద ఆడిటర్.
ఒకసారి ఆడిటర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకు? దిస్ ఆడిటర్ విల్ నో ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ క్లయింట్స్. దే డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద సీక్రెట్స్ టు ఎవ్రీ వన్. అందుకు దే డోంట్ వాంట్ టు చేంజ్ ద ఆడిటర్. అందరు క్లయింట్స్ కొంతమంది ఆడిటర్స్ దగ్గర ఉండిపోయారు అనుకోండి, వాట్ ఈస్ ద కేస్ ఆఫ్ న్యూ ఆడిటర్స్ దట్ హూ ఆర్ గోయింగ్ టు బి క్వాలిఫైడ్ ఇన్ రీసెంట్ అన్న ఇన్ కమింగ్ ఇయర్స్? మీరు అందరూ ఇంకో 2-3 years లో పాస్ అవుతారంట. మీరు వచ్చిన టైంకి క్లయింట్స్ లేరంట సొసైటీలో. ఎందుకు? ఎవరు తీసేసుకున్నారు? ఆల్రెడీ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోతున్నారంట. వాట్ ఈస్ ద కేస్ ఆఫ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూ బీయింగ్ అన్ ఆడిటర్? అదొక పాయింట్. ఇంకొకటి, క్లయింట్స్ ఆ సీక్రెట్స్ అన్ని ఎవరికి చెప్తున్నారు? ఒకడికే చెప్తున్నారు అనమాట. ఆ ఒకటి ఎవరికి చెప్పట్లేదంట. దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ దిస్ ఆడిటర్ మే మెయింటైన్ ద కాన్ఫిడెన్షియాలిటీ, మే హెల్ప్ దట్ క్లయింట్ టు అవాయిడ్ ద ట్యాక్సెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకరి దగ్గర ఉండిపోయింది అనుకోండి, అక్కడ ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? రాంగ్ మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఏం చేశారంట, దే ఇంట్రొడ్యూస్డ్ ఏ రొటేషన్ కాన్సెప్ట్ ఇన్ 2013. అంటే ఒక ఆడిటర్ ఎన్ని ఇయర్స్ కన్నా ఎక్కువ చేయలేడంట? 5 years. అంటే మ్యాండేటరీలీ దట్ పర్సన్ షెల్ బి రొటేటెడ్ అండ్ సమ్ అదర్ పర్సన్ షెల్ బి కమింగ్ ఇన్ టు హిస్ ప్లేస్. ఇవన్నీ ఈ రీజన్స్ కోసం తీసుకొచ్చారంట. అండ్ ఇట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ కంపెనీస్ యాక్ట్ 2013. కంపెనీస్ యాక్ట్ 2013 ముందు ఇట్ వాస్ నాట్ దేర్. ఒక ఆడిటర్ ఎన్ని సంవత్సరాలు ఏం చేసుకోవచ్చు ఆడిటర్ కింద. అలా అయితే ఎవరికి నష్టం? కొత్తగా పాస్ అయిన మనలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి? మబ్బే. మనం పాస్ అయ్యే ఆడిట్ల కోసం వెతుక్కోవడమే, మనకెవరు రారు. అందుకని చెప్పి ఏం చేశారంట, దే ఇంట్రొడ్యూస్డ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్. అందుకే 5 years ఇచ్చారు. ఆ తర్వాత 5 years కూలింగ్ పీరియడ్. ఈ 5 years ఎవరు వస్తారు? వేరే ఎవరో వస్తారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ రొటేషన్. వన్స్ 5 years కంటిన్యూస్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ డీమ్డ్ దట్ ఆడిటర్ ఈస్ రొటేటెడ్. అందుకని ఏమంటున్నాను, 5 years కంటిన్యూస్ గా గ్యాప్ వచ్చేస్తే 8th year he can be an auditor again. And that term will begin from here. 8, 9, 10, 11, 12. Once he is appointed in 8th year, he will be acting as an auditor till 5 years, 8, 9, 10, 11, 12. అర్థమైందా లేదా స్టోరీ? చెప్పు. ఒక ఇండివిజువల్ 2 వాటిల్లో చార్టెడ్ అకౌంటెంట్సా? ఇంకా వస్తున్నాం, అక్కడ వస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ అదే. 2 డిస్క్వాలిఫైడ్ అయిపోతాయి. అడిగే క్వశ్చన్ అదేనా? ఆ రెండో ఒకటి రావడానికి అవ్వదు. అదే నెక్స్ట్ పాయింట్, వస్తున్నాం అక్కడికి. ఇంకా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు అర్థమైందా లేదా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇండివిజువల్. ఇప్పుడు వరకు ఎవరి గురించి మాట్లాడాను? ఇండివిజువల్. నౌ 4th case, పాయింట్ నెంబర్ 4. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫర్మ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఫర్మ్ గురించి మాట్లాడుతున్నాను అంట. ఫస్ట్ ఇయర్ 2, 3, 4, 5 ఆడిట్ జరిగింది. 6th year లో కెన్ దే బీ అపాయింటెడ్? ఎస్. ఇదేంటిది? ఫర్మ్కి ఎన్ని సంవత్సరాలు? 2 terms of 5 consecutive years. ఫస్ట్ టర్మే అయింది, ఇంకా సెకండ్ టర్మ్ ఉంది. అంటే సెకండ్ టర్మ్ ఎప్పటి నుంచి అవ్వచ్చు? 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5 అవ్వచ్చా? చేయొచ్చా? ఎస్, దే కెన్ కండక్ట్ ద ఆడిట్. అలాగే 5th case చూస్తున్నాం. 5th case 1, 2, 3, 4, 5, 6, 7 ఆడిట్ ఫర్మ్ ని అపాయింట్ చేసుకోలేదంట ఆడిటర్స్ కింద. మళ్ళీ 8, 9, 10, 11, 12. అంటే ఫస్ట్ 5 years చేసేసాడు, తర్వాత 2 years గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ అతని టర్మ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 8. ఇప్పుడు 8, 9, 10, 11, 12 ఇలా చేయొచ్చా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. పాసిబుల్ కాదా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. నౌ అర్థమవుతుంది అందరికి? 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి కూడా రావచ్చు. అండ్ కన్సిక్యూటివ్ టర్మ్స్ అనలేదు. కన్సిక్యూటివ్ టర్మ్స్ అయితే ఏముండేది? ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యి ఉండేది. కన్సిక్యూటివ్ కాదంటే 2 years మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ తర్వాత నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంకో 5 years వస్తాయి. 2 terms of 5 consecutive years అవ్వచ్చా ఇలాగా? ఎస్. ఉండకు, గ్యాప్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నాను, ఇలాగే ఉండాలని చెప్పట్లేదు.
అలా కూడా చేసుకోవచ్చు. 2 టర్మ్స్ అన్నాడు, 2 టర్మ్స్, అది కన్సిక్యూటివ్ కూడా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. ఓకే, నౌ ఆల్టర్నేటివ్ నెంబర్ 7 1 7 అయినా 6 6 1 2 3 4 5 చేశాడు, చేయలేదు, చేశాడు. ఎవరు చేశారు? నారాయణ అసోసియేట్స్. మాట్లాడేస్తుంది ఇదేంటో. నెక్స్ట్ 1 2 3 4 5 ఏమైంది? 2 ఇయర్స్ చేశాడంట, 2 ఇయర్స్ చేయలేదంట. ఈ ఇయర్ 5th ఇయర్ చేయొచ్చా? 5th ఇయర్ చేయొచ్చా? కెన్ దే బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్? ఎస్. ఇందాక అదే కదా చూసాం. రష్యా నుంచి బ్యాక్ వస్తే నేను ఏం చేశాను. ఫస్ట్ టర్మ్ అయిపోయింది, ఫస్ట్ టర్మ్ అయిపోయింది. నౌ సెకండ్ టర్మ్ 6 7 8 9 10 చేయొచ్చా ఇప్పుడు? ఎస్. 10th ఇయర్ మళ్ళీ మానేశాడంట. కానీ ఏమైపోయినట్టు? ఫస్ట్ టర్మ్ 2 అయిపోయినట్టు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ గ్యాప్? 11 12 13 14 15. ఇక్కడ ఇదంతా ఏంటి? కూలింగ్ పీరియడ్. మళ్ళీ ఎప్పుడు రావచ్చు? 16. అర్థమైందా లేదా ఇక్కడ వరకు? ఎలాగా? అవును. ఒకవేళ ఇక్కడ అపాయింట్ అయితే ఇలా వెళ్తాడు. అవును, టర్మ్ ఇక్కడతో అయిపోయింది కదా. అదే కేసులో ఇక్కడ కంటిన్యూస్గా తీసుకోలేదు అనుకోండి, ఎక్కడెక్కడ అపాయింట్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది. అంటే ఏంటి? 10 నుంచి 10కి రాలేదు, 11కి రాలేదు, 12కి రాలేదు, 13కి 14కి రాలేదు అనుకోండి. దెన్ తను చెప్పింది రైట్ ఏమవుద్ది? 5 ఇయర్స్ అవుద్ది. ఎప్పటి నుంచి రావచ్చు? ఎందుకు? రొటేషన్ అయిపోయినట్టే. 5 ఇయర్స్ గ్యాప్ వస్తే ఏమైపోయినట్టు? రొటేషన్ అయిపోయినట్టే. ఇంకో కేసు చూద్దాం. వేర్ 7. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కేసు అదే. నెక్స్ట్ వచ్చే కేసు ఏంటి? 1 2 3 4 5 చేశాడు. 6 7 8 9 10 చేయలేదు. నౌ 11th ఇయర్ he is appointed. 12 13 14 15 చేశాడు. ఓకే, నౌ 16 17 18 19 20. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ అనోవా? ఎస్. ఎందుకు? 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్కేసుకోవాలి. ఎన్ని టర్మ్స్ వస్తాయి? 2 టర్మ్స్ వస్తాయి. ఓకే, 2 టర్మ్స్ వస్తాయి. అదే దీన్ని ఇంకొంచెం మాడిఫై చేస్తాను. 16 17 18 19 చేయలేదు. 20 21 22 23 24 చేయొచ్చా? ఎక్కడ 5 ఇయర్స్ అయిపోయింది కదా. ఎక్కడ 5 ఇయర్స్ అయిపోయింది కదా. అంటే ఆగండ్రా, ఆవేశం, కంగారు ఎందుకు? ఇక్కడ 5 ఏళ్ళు అయిపోయిందా? అంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చామా? అంటే 2 టర్మ్స్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇయర్సా? ఇక్కడ 5 అయిపోయిందా ఫస్ట్ టర్మ్? మళ్ళీ 4 ఇయర్స్ గ్యాప్ వచ్చిందా? మళ్ళీ సెకండ్ టర్మ్ ఏది? అది ఇదే చేసుకోవచ్చు. అదే ఇక్కడ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇంకో సంవత్సరం కూడా గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇది ఫస్ట్ టర్మ్ అయిపోద్ది, అప్పుడు ఇంకో సెకండ్ టర్మ్ వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఎనీ క్లౌడ్స్? చెప్పు. ఏమంతం అవ్వలేదు? లాస్ట్ వన్ చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. ఓకే, 1 2 3 4 5 he has conducted the audit. 6 7 8 9 10 5 సంవత్సరాలు ఖాళీ అయిపోయాడు. అప్పుడు ఏమైపోయినట్టు? రొటేషన్ అయిపోయినట్లే. అంటే దాని మీనింగ్ ఏంటి? అగైన్ he has got
2 terms of 5 consecutive years. అందులో ఫస్ట్ టర్మ్ అయిపోయింది, ఇంకా సెకండ్ టర్మ్ ఉంది కదా. ఈ సెకండ్ టర్మ్ ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. అంటే 16, 17, 18, 19 రాలేదు అతను. ఎప్పుడు వచ్చాడంట? 20th year. 20th year లో అపాయింట్ చేయొచ్చు అతన్ని. వన్స్ హీఈస్ అపాయింటెడ్, అక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ వస్తుంది? 5 years. 21, 22, 23, 24. అంటే దిస్ విల్ బి ద సెకండ్ టర్మ్. సో 1 టర్మ్ అయిపోయింది, 2 టర్మ్స్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి వచ్చేయాలి? 5 years గ్యాప్ వచ్చేయాలి. 5 years గ్యాప్ అంటే ఇలా వేసుకుంటూ వెళ్ళాను అనుకోండి. 20, 21, 22, 23, 24 he will be eligible to act as an auditor. Now 25, 26, 27, 28, 29 cool. ఎందుకు? 2 terms of 5 consecutive years are over. With this concept of rotation gets over. ఒక పీరియడ్ని ఎన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేయాలో అన్ని రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేసాం. అండ్ దిస్ క్లారిఫికేషన్ యూ వోంట్ గెట్ ఎనీవేర్. యూ సర్చ్ ఆన్ యూట్యూబ్, యూ సర్చ్ ఆన్ వాట్ ఎవర్ ట్యూబ్ యూ హ్యావ్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్. ఏంట్రా వెనక్కి తిరిగి మరి ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? నవ్వుతున్నాడో లేదో చూస్తున్నావు నువ్వు. ఓకే ఓకే, కెన్ ఐ గో ఫార్వర్డ్? చెప్పు. ఇది నీకు అర్థం లేదా? అర్థమైందా? చెప్పు. అవును, అదే వస్తుంది, ఆవేశపడకూడదు. అదే ఇప్పుడు అదే కదా ఆడు కూడా అడుగుతుంది ఇందాక నుంచి. ఇది అర్థమైపోతే ఇదే బాధ, ఆగదు. తర్వాత ఏమవుతుంది? సస్పెన్స్. ప్రొవైడ్ ఫర్దర్ దాట్ as on date of appointment, no audit firm having common partner or partners to the other audit firm whose tenure has expired in the company immediately preceding the financial year shall be appointed as an auditor of the same company for the period of 5 years. ఇది ఫస్ట్ తను అడిగిన క్వశ్చన్. దీనికి ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. మన హీరో ఎవరు? కాదు, నారాయణ. ఎంతమంది హీరోయిన్ రావచ్చు, నారాయణకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈజ్ అ హీరో. నారాయణ ఇప్పుడు ఏం చేశాడంట? ఆడిట్ ఫర్మ్ నారాయణ అండ్ అసోసియేట్స్ ఆడిట్ ఫర్మ్ ఉందంట. నారాయణ అండ్ అసోసియేట్స్లో నారాయణ, సాత్విక్, షేక్, స్వరూప్, దీస్ ఆర్ ఆల్ పార్ట్నర్స్. నారాయణ 2 terms of 5 consecutive years చేసేసాడంట ఒక కంపెనీకి. ఏ కంపెనీకి? నా కంపెనీ RILకి 2 terms చేసేసాడంట. అంటే హీఈస్ డన్ విత్ హిస్ టెన్యూర్. ఇప్పుడు నారాయణకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందంట. హీ డజంట్ వాంట్ టు లూజ్ దిస్ కంపెనీ, ఇండియాస్ మోస్ట్ వాల్యూడ్ కంపెనీ. ఏంటి? రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్. అతనికి వదులుకోవడం ఇంట్రెస్ట్ లేదంట. ఏం వదులుకోవడం? ఆడిట్ వదులుకోవడం ఇష్టం లేదంట. నారాయణ రిజైన్డ్ యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ దిస్ పార్ట్నర్షిప్ ఫర్మ్. షిట్, నారాయణ అండ్ అసోసియేట్స్ ఎవరు లేరు ఇప్పుడు? నారాయణ లేడంట. ఇంకో ఫర్మ్ వచ్చిందంట, శ్రీమన్నారాయణ అని ఇంకో ఫర్మ్ పెట్టాడంట. శ్రీమన్నారాయణ ఏం చేశాడంట? ఇంకో ఫర్మ్ పెట్టాడంట. సేమ్. అందులో ఎవరెవరు ఉన్నారు? హరీష్ ప్లస్ ప్రియతం ప్లస్ లేడీస్ని కూడా పెడదాం, అమృత ప్లస్ ప్రవళిక, వీళ్ళందరూ ఉన్నారంట. ఐఎమ్ కమింగ్ అనుకొని వచ్చాడంట. ఎవరు? నారాయణ ఎక్కడి నుంచి? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడంట. ఇప్పుడు ద ఓల్డ్ ఫర్మ్ కాల్డ్ నారాయణ అండ్ అసోసియేట్స్, న్యూ ఫర్మ్ కాల్డ్ శ్రీమన్నారాయణ అండ్ అసోసియేట్స్. రెండిట్లో కామన్ గా ఉన్నది ఎవరు? నారాయణ, హీరో. ఇప్పుడు విల్ దిస్
న్యూ ఆడిట్ ఫర్మ్ శ్రీమన్నారాయణ అండ్ అసోసియేట్స్ బి ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ అన్ ఆడిటర్ ఫర్ RIL. నో, నారాయణ వచ్చి ఏం చేశాడు, ఈ ఫర్మ్ అని కూడా డిస్క్వాలిఫై చేశాడు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years ఏం చేయలేదంట, శ్రీమన్నారాయణ కూడా రాలేడంట. ఏమవ్వలేడు, ఇద్దరు అవ్వలేదు. ఇలాంటి అధిక తెలివితేటలు చూపిస్తే ఏమవుద్ది, కంపెనీస్ యాక్ట్ వస్తుంది. ఏం చెప్పింది, యు ఆర్ డిస్క్వాలిఫైడ్. అర్థమైంది లేదు ఈ పాయింట్? అయిపోయింది. నెక్స్ట్ పాయింట్. నౌ provide also that every company existing on or before the commencement of this act which is required to comply with the provisions of this subsection shall comply with the requirements of this subsection within a period which shall not be later than date of first annual general meeting of the company held within the period specified under subsection 1 of section number 96 after 3 years from the date of commencement of this act. ఒక్క ముక్క అర్థమైతే ప్రామిస్. అంతే కదా, అలాగైనా ఉంది, ఇది ఏదో మాట్లాడుతున్నాడు. సో 2013లో ఈ ఆడిట్ ఈ కంపెనీస్ యాక్ట్ వచ్చినప్పుడు ఆల్రెడీ అప్పటికే ఉన్న కంపెనీస్ ఉండొచ్చు కదా. 2013 వచ్చిన తర్వాత 5 years కన్నా ఎక్కువ చేయగలమా? నో, చేయలేం. అయితే 2013కి ముందు ఎన్ని ఇయర్స్ అయినా చేయొచ్చా? ఎన్ని ఇయర్స్ అయినా చేయొచ్చు. అలా 2013కి ముందు 20 years నుంచి ఒకటి చేస్తున్నాడంట. ఎవరు చేస్తున్నాడు? నారాయణ అండ్ అసోసియేట్స్. RILకి ఎప్పటి నుంచి చేస్తున్నాడంటే 20 years నుంచి ఈజ్ అన్ ఆడిటర్ ఫర్ ద కంపెనీ. ఇప్పుడు సడన్ గా 2013 వచ్చిన తర్వాత 5 years కన్నా ఎక్కువ చేయొద్దన్నారు. అప్పటికి ఎన్ని చేస్తాడు? వెంటనే ఆ ఇయర్లో నారాయణ తోసేస్తాం బయటికి యాజ్ అన్ ఆడిటర్. ఈజ్ ఇట్ పాసిబుల్? నో, నారాయణ నేను ఏం చేయలేం. వీ కెనాట్ ఎక్స్పెల్ హిమ్ ఫ్రమ్ ద ఆఫీస్. అతను ఏం చేయాలంట, ఇంకో 3 years వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు అంట. అంటే టు కంప్లై విత్ ద సబ్సెక్షన్ ఆఫ్ దిస్ సెక్షన్, ఇలా కొత్త ప్రొవిజన్ కంప్లై అవడానికి హీ హ్యాస్ 3 years టైం. 3 years టైం అంటే కంపెనీస్ యాక్ట్ 2013 స్టార్ట్ అయిన తర్వాత 3 years తర్వాత వచ్చిన ఫస్ట్ AGMలో హీ షల్ రిటైర్. ఎవరు? ఎగ్జిస్టింగ్ ఆడిటర్. ఇన్ ప్లేస్ ఆఫ్ నారాయణ సమ్ అదర్ పర్సన్ షల్ కమ్. ఎప్పుడు? ద ఫస్ట్ AGM హెల్డ్ ఆఫ్టర్ 3 years ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ 2013 యాక్ట్. అర్థమైందా లేదా? అంటే 3 years వరకు హీ కెన్ స్టిల్ కంటిన్యూ యాజ్ అన్ ఆడిటర్. అప్పటికే ఎన్ని చేస్తాడు? 20 చేస్తాడంట. ఇప్పుడు ఇంకో 3 యాడ్ అయ్యాయి. అంటే కంటిన్యూస్ గా ఎన్ని ఇయర్స్ చేస్తున్నాడు? 23 years చేస్తున్నాడంట. ఓకేనా? చూపి ఇంకోటి చెప్తాను విను. ఓకే, నెక్స్ట్ పాయింట్. 2013 వచ్చిన టైంకి అప్పటికి ఎన్ని సంవత్సరాలు చేశాడంట? నాట్ 20 years, 5 years చేశాడంట. 5 years చేశాడు కంటిన్యూస్ గా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లోన్ కంప్లై అవడానికి ఎన్ని ఇయర్స్ టైం ఇచ్చారు? 3 years. అంటే 5 + 3 అంటే ఎన్ని ఇప్పుడు టోటల్? అంటే విల్ బి కంటిన్యూస్లీ టేకింగ్ అప్ ఆడిట్ ఫర్ 8 years. 2013 టైంకి 2 years ఆడిట్ చేశాడంట. ఇప్పుడు మళ్ళీ ఎంత టైం వచ్చింది? 3 years. 2 + 3 5. 2013కి 1 year ఆడిట్ చేశాడంట. ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ ఉంది టైము? 1 + 3 టోటల్ ఎంత అయింది? 4. అంటే కంటిన్యూస్గా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాడు? 4 years. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయొచ్చు? అండ్ ఎన్ని ఇయర్స్ ఉంది? మొత్తం ఇచ్చింది ఎంత? 5 years టైం ఇచ్చారు. ఇప్పటి వరకు చేసింది ఎంత? 4 years చేశాడు. 1 more year హీ కెన్ డూ. ఈ లాస్ట్ కేసులో, ఏ కేసులో? అప్పటికే 1 year చేస్తే ఫ్రెష్ గా వాళ్ళు ఇచ్చిన టైం 3, 2 కలిపితే వచ్చింది 4. యాక్చువల్ గా లాలో ఉన్నది ఎంత? 5. అంటే ఇంకో 1 year కూడా హీ కెన్ కండక్ట్ ద ఆడిట్. ఎనీ క్లౌడ్స్? కాలా బాదల్? బాగుందా? ఈ చాప్టర్ బాగుందా? అభిషేక్ నచ్చిందా? నెక్స్ట్ పాయింట్. ఈ రూల్స్ అన్ని ఉన్నాయి చూసారా? ఈ రొటేషన్, ఒకటి ప్లేస్ లో ఇంకొకటి రావాలి, ఈ రూల్స్ అన్ని ఉన్నాయి కదా. ఈ రూల్స్ ఏ కంపెనీస్ కి అప్లై అవుతాయి సార్ అంటే, ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ లిస్టెడ్ కంపెనీస్ అండ్ ఎనీ అదర్ కంపెనీస్ అనేది అనుకున్నాం ఇందాక. లిస్టెడ్ కంపెనీస్ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్
having paid up share capital more than or equal to paid up capital more than or equal to 10. అలాగే all private companies paid up capital more than or equal to 50 CR. 50 CR. అలాగే ఈ టూ కాకుండా ఈ టూలో కవర్ అవ్వకుండా ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అదర్ కంపెనీస్ అంటే ఈ లిమిట్స్ రాలేదంట, దేర్ పేడ్ అప్ క్యాపిటల్ ఇస్ లెస్ దాన్ 10 crores and 50 crores యాజ్ స్పెసిఫైడ్ అబౌవ్. లెస్ దాన్ ఉందంట అంటే ఫస్ట్ 1-2 clauses దే ఆర్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఎ కంపెనీ, బట్ దట్ కంపెనీ ఈస్ హ్యావింగ్ పబ్లిక్ బారోయింగ్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే లోన్స్ ఉన్నాయంట ఆ కంపెనీకి, ఎంత ఉన్నాయి 50 crores ఆర్ మోర్ ఉందనుకోండి, ఆ కంపెనీ కూడా ఏం ఫాలో అవ్వాలి, రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ కాన్సెప్ట్ అప్లై అవ్వాలి. సో రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ కాన్సెప్ట్ ఎవరికి అప్లై అవుతుందంట, లిస్టెడ్ కంపెనీ, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ హూస్ పేడప్ క్యాపిటల్ ఈస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 crores, తర్వాత ప్రైవేట్ కంపెనీ హూస్ పేడప్ క్యాపిటల్ ఈస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 crores. అక్కడ రెండు కవర్ అవ్వకపోతే ఎనీ అదర్ కంపెనీ హూ ఈస్ టేకింగ్ లోన్స్ public borrowings from public financial institutions more than or equal to 50 crores. For these companies rotation is mandatory. అంటే 5 years కాన్సెప్ట్స్ అనేవి వాటికి వస్తాయంట. ఓకే, నౌ పాయింట్ నెంబర్ 1, ఇది ఓన్లీ సబ్సీక్వెంట్ డిస్కషన్ అనమాట, ఆ సెక్షన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటివరకు జరిగింది అదే. సో పాయింట్ నెంబర్ 1 ఐఎమ్ నాట్ రిక్వైర్డ్ టు డీల్ విత్. పాయింట్ నెంబర్ 2 చెప్పక్కర్లేదు. కమ్ టు పాయింట్ నెంబర్ 3, ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ ప్రొవైడెడ్ దట్ కంపెనీ హ్యాస్ ద రైట్ టు, ఇప్పుడు 5 years అపాయింట్ చేస్తా ఉన్నారు కదా, 5 years అపాయింట్ చేస్తారు, టర్మ్ ఎంత 5 years ఉందంట. ఆఫ్టర్ 2 years కంపెనీ జస్ట్ వాంట్ టు రిమూవ్ ద ఆడిటర్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్. కంపెనీకి నచ్చట్లేదంట, ఆడిటర్స్ పర్ఫార్మెన్స్ ఈస్ నాట్ సో గుడ్, ఆడిటర్ పర్ఫార్మెన్స్ బాగోలేదంట, తీసేయొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిమూవ్ ద ఆడిటర్ వన్స్ ఈజ్ అపాయింటెడ్? ఎస్ ఆర్ నో? 100% ఎస్, 100% ఎస్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆడిటర్ టు రిజైన్ ద సేమ్? వాళ్ళు తీయట్లేదంట, నాకే వెళ్ళిపోవాలనిపిస్తుందంట. నేను యాజ్ అన్ ఆడిటర్ టై షూ బెల్ట్ ఆడిటర్ కింద వెళ్ళానంట, నార్మల్గా నేను వెళ్ళి మొత్తం ఆడిట్ అంతా చేశాను. ఆఫ్టర్ 2 months ఒక బిల్ రెడీ చేశాను, 1 lakh rupees బిల్. వాళ్ళు నాకు ఇవ్వాలి కదా 1 lakh rupees. సీరియస్గా స్టైల్గా వెళ్ళానంట. ఎక్కడికి వెళ్ళా? కంపెనీకి వెళ్ళా. 1 year అయింది, 5 years వరకు నాకు టర్మ్ ఉంది, 1 year ఆడిట్ చేశాను. బిల్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాను? కంపెనీ దగ్గరికి వెళ్ళా. ప్లీజ్ పే మీ 1 lakh rupees అన్నారంట. శతాబ్ కొడిసారంట. ఏం చేశారు? ఆడిటర్ అని కూడా చూడలేదంట. ఏంట్రా నన్ను చదవ కొడిసారంటే అలా నవ్వుతున్నావు? ఇడుకుందా వస్తుంది, చదవ కొడిసారంట. ఇప్పుడు నేను ఏం చేస్తాను? జాగ్రత్తగా వెనక్కి వచ్చాను. ఇట్ ఈస్ అ పార్ట్నర్షిప్ ఫర్మ్. మై పార్ట్నర్ ఈజ్ నారాయణ. నా పార్ట్నర్ ఎవరు? నారాయణ. ఫుల్ దెబ్బలతో వచ్చానంట నేను. వచ్చి నారాయణ దగ్గరికి వచ్చి, ఏరా ఏమైంది అన్నాడంట నారాయణ. అంటే ఇలా కొట్టిసారా 1 lakh అడిగాను అన్నాడు. నారాయణ కోపం వచ్చిందంట, కళ్ళు ఎర్ర చేసాడు. సేమ్ సూట్, బూట్, టై, షూ పాలిష్ అన్నీ వేసుకొని బండి వేసుకెళ్ళాడంట. సేమ్ బిల్ 1 lakh rupees చూపించాడంట. అవన్నీ ఇప్పేసుకోడారంట ఈసారి. అన్ని వేసుకుని అన్నది చూడలేదంట, బట్టలు వేసారని కూడా చూడలేదంట, కోటు బూట్ అన్ని తీసుకుంటారంట. ఇప్పుడు నారాయణ ఏం చేస్తాడు? సేమ్ మరి ఎవడు నమ్మన్నాడు నన్ను అంటే నవ్వుతావా? నన్ను కొట్టారంటే నవ్వుతున్నాడు. ఆహా, ఇప్పుడు ఏం జరిగింది నారాయణకి? మళ్ళీ అన్ని వేసుకొని వచ్చాడంట, జాగ్రత్తగా వచ్చాడంట వెనక్కి. ఎక్కడికి వచ్చాడు? సేమ్ ఆఫీస్కి వచ్చాడంట. ఆఫీస్కి వస్తాడు. మేమిద్దరం కలిపి సీరియస్గా కూర్చొని మాట్లాడుకున్నాం. అరే నన్ను కొట్టారా, నేను నన్ను చదువు కొట్టారా. మేమిద్దరం ఏం చేస్తామంటే వీ బోత్ డిస్కస్డ్ అండ్ వీ జస్ట్ డిసైడెడ్ టు రిజైన్. ఏం చేద్దాం అనుకున్నాం అంట? రిజైన్ చేద్దాం అనుకున్నాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిజైన్? ఆ పాసిబిలిటీ లేకపోతే ఎవ్రీ ఇయర్ దే విల్ డూ ద సేమ్. ఫర్ మీ జస్ట్ హిట్టింగ్, ఫర్ నారాయణ
టాప్ టు బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్, హై స్కై హిట్టింగ్, ఎగరేస్తానడం, అలా కొడతారండి. నవ్వే ఇందాక నన్ను కొడితే అబ్బా రిజైన్ చేసేయచ్చా? ఎస్ వీ కెన్ రిజైన్. సో ద రైట్ టు రిజైన్, ద రైట్ టు రిమూవ్ ద ఆడిటర్, ఈ రెండు ఉంటాయంట, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. ఈవెన్ దో హీ అరే ఊహించుకోకూడదు మీరు, అర్థమవుతుందా? అక్కడతో చెప్పి ఊరు కూడా ఊహించుకుంటున్నారా? ఏరా అలాగా అప్పారావు ఎవడరా? ఇది పేరు అప్పారావు ఏంటి? ఎప్పుడు మార్చారు? సాత్విక. ఓకే ఓకే అప్పారావు. ఈవెన్ దో హిస్ పీరియడ్ మే బి 5 years 10 years ఏదైనా అయ్యి ఉండొచ్చంట, బట్ ద ఫర్మ్ విల్ హ్యావ్ ద రైట్ టు రిజైన్ అండ్ ద కంపెనీ షేర్ హోల్డర్స్ విల్ హ్యావ్ ద రైట్ టు రిమూవ్ ద ఆడిటర్ ఫ్రమ్ ద ఆఫీస్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 3. ఒకసారి చదవండి. It has also been provided that right of the company to remove the auditor or the right of the auditor to resign from the office shall not be prejudiced. అవి పోవంట, అవి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. వెన్ ఎవర్ దే వాంట్ దే కెన్ గో అవుట్. ఓకే, నౌ ద లాస్ట్ పాయింట్, పాయింట్ నెంబర్ 4. Subject to the provisions of this act, members of a company may resolve to provide that. మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ ఏమని రిజాల్వ్ చేసుకోవచ్చు అంటే దే కెన్ టేక్ ఎ డెసిషన్. ఏమని అనొచ్చు? ఆడిట్ ఫర్మ్ లో దేర్ కెన్ బి, ఒక ఫర్మ్ ఉందంట, 4-5 పార్ట్నర్స్ ఉన్నారు, అలాగే డిఫరెంట్ టీమ్ ఉందంట వాళ్ళకి, బిగ్ టీమ్, 100 members ఉన్నారంట ఆడిట్ ఫర్మ్ లో. ఇప్పుడు కంపెనీ ఏమందంటే వీల్ అపాయింట్ యూ నౌ, బట్ ఎవ్రీ ఇయర్ యువర్ టీమ్ షెల్ రొటేట్. అంటే మీలో మీరు వచ్చిన వాళ్ళే మళ్ళీ రావడానికి లేదు. ఇన్ ప్లేస్ ఆఫ్ ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్ షెల్ కమ్. అంటే మా దాంట్లో 4 ఆడిట్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఈ ఇయర్ ఒకటి వెళ్తే నెక్స్ట్ ఇయర్ ఇంకో పార్ట్నర్ వెళ్ళాలంట. అలా కూడా అడగొచ్చు అండి. ఎవరు అడగొచ్చు? కంపెనీ మే ఆస్క్ ద ఆడిట్ ఫర్మ్, ఏమని అడగొచ్చు అంట? టు రొటేట్ ద పార్ట్నర్స్ అండ్ ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్స్. వాళ్ళలో వాళ్ళు రొటేట్ అవ్వండి అని కూడా చెప్పొచ్చు అంట. ఎవరు చెప్పొచ్చు? కంపెనీ. ఓకే, the audit shall be conducted by more than one auditor. It is called as joint audit. ఒక కంపెనీకి there can be more than one auditor. బిగ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఒక్క ఆడిటర్ దే కెనాట్ కండక్ట్. అలాంటి కేసెస్ లో ఏం చేయొచ్చు అంటే దే కెన్ అపాయింట్ more than one auditors also. That is called as joint audit. అర్థమైందా? Is it fine? Can I go forward? What is the time now? 4:05 అయిపోయిందా? ఓకే, now a simple point, easy point ఉంటుంది, వెళ్ళిపోవచ్చు ఫాస్ట్. Who chooses the auditor? అపాయింట్ చేయాలి అంటున్నాం కదా. Who chooses the auditor? Who chooses the auditor? Board of Directors. Board of Directors. నిన్న ఇంకో పాయింట్ కూడా చెప్పాను మీకు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో దేర్ ఆర్ మెనీ కమిటీస్. ఏ కమిటీస్? ఒక 4 కమిటీస్ పేర్లు చెప్పండి. ఆడిట్ కమిటీ, సిఎస్ఆర్ కమిటీ, స్టేక్ హోల్డర్స్ రిలేషన్షిప్ కమిటీ, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ, నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ, ఏవో బోల్డ్ అని కమిటీస్ ఉన్నాయంటే దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అలా ఆడిట్ కమిటీని దేనికి అపాయింట్ చేస్తారంటే దే ఆర్ రిక్వైర్డ్ టు మానిటర్ ద ఆడిట్ వింగ్. ఆడిట్ అనేది ఎలా జరగాలి, ఏంటి, ఎవరిని అపాయింట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఎవరు చూడాలంట? క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద ఆడిటర్స్ అన్ని చెక్ చేసుకొని రికమెండ్ చేయాలంటే ఎవరు రికమెండ్ చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అలా ఆర్ఐఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దే హ్యావ్ చూజన్ ఎవరిని? నారాయణ అండ్ అసోసియేట్స్ యాజ్ దేర్ ఆడిటర్స్. ఆడిట్ కమిటీ డిసైడ్ చేసిందంట నారాయణ అండ్ అసోసియేట్స్ అయితే బాగుంటుంది అని చెప్పి ఆడిట్ కమిటీ ఆఫ్ ఆర్ఐఎల్ హ్యాస్ రికమెండెడ్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు నారాయణ అయితే బాగుంటుందని చెప్పారంట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నౌ దే కెన్ టేక్ అప్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ. నౌ దే మే యాక్సెప్ట్ ఆర్ దే మే రిజెక్ట్. అంతే కదా, రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. వన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, then such recommendations shall be forwarded to shareholders in AGM. Shareholders చెప్తారు, ఓకే మేము we have decided ఎవరిని నారాయణ అండ్ అసోసియేట్స్ డిసైడ్ చేసాం. నౌ మీరు యూ కెన్ అపాయింట్ దిస్ యాజ్ ఆర్ ఆడిట్ ఫర్మ్ అని చెప్పి
చెప్పొచ్చు. అవును, షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు? ఇన్ ఏజిఎం దే విల్ అపాయింట్. ఇది ఒక ప్రాసెస్. ఏ ప్రాసెస్? ఆడిట్ కమిటీ విల్ రికమెండ్ టు board of directors. If board of directors agree, then they will recommend to shareholders. This is point number 1. If the board of directors fail to recommend, అప్పుడు ఏం చేస్తారంటే దే విల్ రెఫర్ బ్యాక్ టు, ఎవరికి రెఫర్ చేస్తారు? ఆడిట్ కమిటీకి ఇస్తారంట. బాబు నాకు ఇది నచ్చలేదు, గివ్ మీ ద ఫ్రెష్ రికమెండేషన్స్ అని చెప్పి రీజన్స్ కలిసి ఎవరికి ఇస్తారంట? ఎవరికి? ఆడిట్ కమిటీకి ఇస్తారంట. ఇప్పుడు ఆడిట్ కమిటీ ఏం చేయాలంటే, ఆడిట్ కమిటీ హ్యాస్ 2 alternatives. ఒకటి, దే కెన్ చేంజ్ ద ఒరిజినల్ కన్సిడరేషన్ ఆర్ దే మే నాట్ చేంజ్ ద ఒరిజినల్ కన్సిడరేషన్. అంటే దే కెన్ చేంజ్ అంటే ముందు ఏమనుకున్నారు? నారాయణ అండ్ అసోసియేట్స్ అనుకున్నారు, ఇప్పుడు దే కెన్ చేంజ్ ఇట్. ఆర్ సెకండ్ కేసులో ఏంటంటే లేదు మేము ఇదే ఫిక్స్ అయ్యాం, వీళ్ళు తప్పితే నారాయణ తప్పితే మాకు ఇంకెవరు వద్దంటున్నారంట. ఎవరు అంటున్నారు ఇదంతా? ఆడిట్ కమిటీ. అనొచ్చంట. ఇఫ్ దే చేంజ్ అయిపోయారు అనుకోండి, ద న్యూ రికమెండేషన్స్ విల్ బి గివెన్ టు board of directors. Board of directors may forward the same to shareholders. ఇంకో కేసు ఏంటంట, ఇఫ్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్ టు చేంజ్ ఆర్ రీకన్సిడర్, ఇంకా స్టిల్ వాళ్ళు ఏమంటున్నారంట? నారాయణ అనే అంటున్నారంట. అగైన్ సెండ్ ద ఒరిజినల్ రికమెండేషన్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి చెప్పిన వాళ్ళు స్టిల్ వాళ్ళు ఏమనుకుంటున్నారంట? దే ఆర్ నాట్ అగ్రీయింగ్ ఫర్ దాట్. అలాంటప్పుడు ఏం చేయాలంట? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆన్ ఇట్స్ ఓన్ కెన్ రికమెండ్ ద న్యూ నేమ్ అండ్ ఇట్ షల్ బి ఫార్వర్డెడ్ టు షేర్ హోల్డర్స్. అలా చేస్తూ దానికి రీజన్స్ రాయాలి. వై దే హ్యావ్ డిసగ్రీడ్ ఫర్ ఆడిట్ కమిటీస్ రికమెండేషన్స్ అనేది ఫార్వర్డ్ చేయాలంట. అదో ఉందా? అగ్రీ అయితే ఓకే, అగ్రీ అవ్వకపోతే మళ్ళీ బ్యాక్ ఇస్తాం. మళ్ళీ ఫ్రెష్ రికమెండేషన్స్ వస్తే అది కూడా అగ్రీ అవ్వలేదు అనుకోండి, దెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షల్ మేక్ దేర్ ఓన్ రికమెండేషన్స్ టు షేర్ హోల్డర్స్. అర్థమైందా? ఇదంతా అయిపోయింది. మీకు ఇందాక చెప్పాను కదా 5 years 8 years అదే చెప్పాను కదా, ఆ టేబుల్ అనుకుంటా. ఇవన్నీ ఇంకేం అవసరం లేదు. ఈ పాయింట్ అయిపోయింది లేదు చెప్పండి చదివి. Subject to the provisions of this act, members of the company may resolve to provide that in the audit firm appointed by it, the auditing partner and his team shall be rotated at such intervals as may be resolved by the members. వాళ్ళలో వాళ్ళు రొటేట్ అవ్వమని చెప్పాను ఇందాక, అవ్వచ్చు, అలా చెప్పొచ్చు. ఓకే, మోర్ దెన్ 1 auditor, అది కూడా అయిపోయింది. నౌ ఇప్పటి వరకు మనం చూసింది అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ సబ్సీక్వెంట్ ఆడిటర్స్ అపాయింట్మెంట్. ఇప్పుడు వరకు మనం చదివిన ప్రతి ప్రొవిజన్ దేనికి రిలేటెడ్ అంట? సబ్సీక్వెంట్ ఆడిటర్ అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ. నౌ కమ్ టు 139 సబ్సెక్షన్ నెంబర్ 5. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ అపాయింట్మెంట్ ఆఫ్ సబ్సీక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్. అయితే ఎవరు అపాయింట్ చేస్తారో చూద్దాం. గవర్నమెంట్ కంపెనీస్ అయితే ఎవరు అపాయింట్ చేస్తారంటే, గవర్నమెంట్ కంపెనీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సీ ద డెఫినేషన్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ. ఎక్కడ ఉంది అది? See, government company definition. Government company is a company in which not less than 51% of the paid up share capital ever hold చేస్తున్నారంటే either it can be central government, state government or governments partly by central and state. వీళ్ళని ఏమంటారు? గవర్నమెంట్ కంపెనీ. సో ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చింది కదా, ఏ కంపెనీకైనా 51% or more paid up capital ఎవరు హోల్డ్ చేయొచ్చు? either central or state or combination of both central and state. If they hold, then they will be called as గవర్నమెంట్ కంపెనీస్. ఫర్ దోస్ కంపెనీస్ హూ షల్ అపాయింట్ ద ఆడిటర్. ఏ ఆడిటర్ అంట? సబ్సీక్వెంట్ ఆడిటర్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరు అపాయింట్ చేస్తారంటే C&AG. మొన్నే మీకు చెప్పాను C&AG అంటే ఎవరు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అతను అపాయింట్ చేస్తారంట. ఓకే, అయితే ఎన్ని డేస్ లోపు అపాయింట్ చేస్తారనేది నౌ వీ నీడ్ టు సీ. ఇదే కదా సబ్సెక్షన్ నెంబర్ 5. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ and other company owned and controlled directly or indirectly by central government or state government or governments, then the comptroller and auditor general of India shall in respect of a financial year appoint an auditor duly qualified to be appointed as an auditor of companies. అంటే ఎవరు 141 లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు చూసారా, those persons can be appointed as an auditors of government companies
ఎవరు అపాయింట్ చేస్తారు? C&AG, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు లోపు అపాయింట్ చేయాలంటే విత్ ఇన్ 180 days ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్ కమెన్స్ అయిన తర్వాత విత్ ఇన్ 180 days లోపు ఏం చేయాలి? అతన్ని అపాయింట్ చేయాలంటే అండ్ హీ విల్ హోల్డ్ ఆఫీస్ టిల్ ద AGM. ఇప్పుడు 2020-21 ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? April 1st, 2020 అంతే కదా. విత్ ఇన్ 180 days ఆఫ్ దిస్ కమెన్స్మెంట్ అతన్ని అపాయింట్ చేయాలంటే ఇక్కడ ఏంటి 180 days లోపు ఏం చేయాలంటే వీ నీడ్ టు అపాయింట్. ఇతను ఎప్పుడు వర్క్ చేస్తాడు? ఈ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిపోద్ది? 31st March 2021. ఈ ఇయర్ కి సంబంధించి దేర్ విల్ బి వన్ AGM. ఎప్పుడు అవుతుంది? ఆఫ్టర్ 31st March. అది ఎప్పుడు జరిగితే అప్పటి వరకు ఉంటాడంట ఈ ఆడిటర్. ఎవరు అపాయింట్ చేస్తారు? ఎవరు అపాయింట్ చేస్తారంటే C&AG. సో ఫర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ for a government company, Comptroller and Auditor General of India will appoint an auditor who will be duly qualified to be acting as an auditor for companies. అతను ఆడిటర్ కింద అపాయింట్ చేస్తారంట విత్ ఇన్ 180 days ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ హీ విల్ హోల్డ్ ఆఫీస్ టిల్ AGM ఆఫ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆరెంజ్ ఉన్నదాన్ని చదవండి, చూడండి. అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఇక్కడ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 180 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ హూ షెల్ హోల్డ్ ఆఫీస్ టిల్ ద కంక్లూజన్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్. టిల్ ద కంక్లూజన్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్. ఓకే, నౌ అర్థమైందా? ఇప్పుడు ఈ డయాగ్రామ్ రాసుకోండి ఫాస్ట్గా. ఇప్పుడు దేని గురించి రాస్తున్నారు మీరు? సబ్సీక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్. రాసారా? C&AG ఫుల్ ఫామ్ ఏంటి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో సబ్సీక్వెంట్ ఆడిటర్ని ఎలా అపాయింట్ చేయాలనేది వీ హ్యావ్ సీన్. సబ్సీక్వెంట్ ఆడిటర్ గురించి అది ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ, ఇన్ కేస్ ఆఫ్ అదర్ దెన్ గవర్నమెంట్ కంపెనీ రెండు మనం చూసాం. నౌ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఫస్ట్ ఆడిటర్స్ అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్స్. అది మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి? ఫస్ట్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విత్ ఇన్ 30 days ఆఫ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ. 30 days లో అపాయింట్ చేయాలంట. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్స్. ఇఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ fail to appoint the auditor, then shareholders shall appoint. Board of directors చెప్పాలి మేము అపాయింట్ చేయలేదంటే then shareholders shall appoint the first auditor within next 90 days. So first auditor ni first he will be appointed by auditor will be appointed by board of directors within 30 days of incorporation. అలా చేయకపోతే within next 90 days shareholders shall appoint. అంటే టోటల్ ఎంత ఉంది టైమ్? 30 + 90 120 days లోపు అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అనేది గ్యారంటీ జరిగిపోవాలి. Either it can be by board of directors or it can be by shareholders. Okay na? భలే నవ్వుతున్నాడు రేడు. అర్థమైందా? ఆవేశంగా ఈ డయాగ్రామ్ రాసుకో.
సైడ్ హెడింగ్ ఏం పెడతారు? అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ. ఇన్ కేస్ ఆఫ్ అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ. అయిందా? నెక్స్ట్కి వెళ్ళొచ్చా? ఏ డయాగ్రామ్ రాసుకుంటున్నారు? ఇదేనా? ఎన్నిసార్లు రాస్తున్నారు? ఒకసారేనా? ఈజీఎం అంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, అంటే ఎనీ మీటింగ్ అదర్ దాన్ యాన్యువల్ జనరల్ మీటింగ్. అంతే కదా? యాన్యువల్ జనరల్ మీటింగ్ డ్యూ డేట్ ఇంకా చాలా టైం ఉంది. అది కాకుండా ఇమీడియట్గా ఏం చేయాలంటే వీ నీడ్ టు కండక్ట్ ఎ మీటింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. ఇన్ దట్ మీటింగ్ వీ నీడ్ టు అపాయింట్ ఆడిటర్. సో ఫస్ట్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విత్ ఇన్ 30 days. ఇన్ కేస్ 30 days లో అవ్వలేదు అనుకోండి, కంపెనీ షల్ కండక్ట్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అండ్ ఇన్ దట్ మీటింగ్ వీ నీడ్ టు అపాయింట్ ఫస్ట్ ఆడిటర్. ఎవరు అపాయింట్ చేస్తారు? షేర్ హోల్డర్స్. సో ఫస్ట్ ఆడిటర్ కెన్ బి అపాయింటెడ్ ఈవెన్ బై షేర్ హోల్డర్స్ ఆల్సో. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫెయిల్స్. రాసారా? ఓకే, నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ కూడా ఫస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేయాలి కదా, ఈ కేసు మనం చూస్తున్నాం. ఓకే, గవర్నమెంట్ ఆడిటర్ని, అదే గవర్నమెంట్ కంపెనీ ఆడిటర్ని ఫస్ట్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేయాలంటే C&AG. ఏంటంట? C&AG విత్ ఇన్ 60 days, విత్ ఇన్ 60 days ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఎవరు అపాయింట్ చేస్తారు? C&AG. If C&AG fails to appoint, then within 30 days ఎవరు అపాయింట్ చేయాలి? Board of Directors shall appoint. If Board of Directors also fail to appoint, then within 60 days ఎవరు అపాయింట్ చేయాలి? షేర్ హోల్డర్స్ shall appoint. సో 60, 30, 60. ఫస్ట్ 60 ఎవరికి? C&AG. సెకండ్ 30 ఎవరికి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ 60 ఎవరికి? షేర్ హోల్డర్స్. టోటల్ ఎంత అయింది? 60, 30, 90, 90 plus 60, 150. సో ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ a government company 150 days will be there. కొంత పీరియడ్ ఎవరికి ఇస్తారు? C&AG. కొంత పీరియడ్ ఎవరికి ఇచ్చారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇద్దరు కాకపోతే ఎవరు చేయాలి? షేర్ హోల్డర్స్. ఓకేనా? వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు రాయండి ఇది. కాపీ దిస్ డయాగ్రామ్. ఓ సారీ, ఇంకా ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను, మర్చిపోయి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ నోట్స్ రాసుకోవడానికి నిద్రలేస్తున్నారు. నన్నే అంటున్నారేమో అని అనిపిస్తుంది కదా నీకు? నీ నవ్వులు అర్థమైపోయింది నాకు. నిన్నే అన్నా. వాయిస్ గట్టిగా వినిపిస్తే నీకు నిద్ర వస్తుందా? తెలివి వస్తుందా? అప్పుడు వస్తుందా? అంటే నోట్స్ కోసం లగట్లేదు నువ్వు, అప్పుడప్పుడు వాయిస్ గట్టిగా వస్తే లేస్తున్నావు. స్పీకర్ తీసి పక్కన పెట్టండి, అమ్మాయి పక్కన.
రొటేషన్ ఆఫ్ ఆర్డర్స్గా వస్తుంది. ఇదంతా మీకు ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తాను. అయితే ఎందుకు రాయించేస్తున్నారని డౌట్ వచ్చిందా? అదంతే ఉత్తుతున్నాయి, నిద్ర లేపడానికి. చెప్పాను కదా, కొంతమంది నోట్స్ కోసం నిద్ర లేస్తున్నారు, నాలుగు లేపడానికి రాయమంటున్నా. ఏంటి, ఏమైంది? పాపం పిల్లల మొహాల్లో వెలుగు తగ్గిపోయింది. అవర్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. It happens. Do you want me to give break? ఎలాగా? టైం అయిపోయిందా? ఎక్కడైపోయిందిరా టైం? ఇప్పుడు మరిన్ రాడు నబీగాడు. ఇంకా 10 minutes ఉంది. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ కంప్లీట్ సబ్సెక్షన్ నెంబర్ 8 ఆల్సో. But for the purpose of students' welfare, I just want to. కొంతమంది చూడండి ఎంత డిసప్పాయింటింగ్ ఫీల్ అవుతున్నారు. ఆల్రా స్టూడెంట్స్ అంటే వెనక నుంచి, సార్ కంటిన్యూ చేయండి సార్, ఈ ఒక్క సబ్సెక్షన్ చెప్పండి సార్ అంటున్నారు. అనలేదా? ఎవరు అనలేదా? అదే నాకు అలాగే అనిపించింది. అనలేదా? నారాయణ ఏదంటే అదిరా, బ్రేకా కంటిన్యూ చేద్దామా? నారాయణ ఇందాక నుంచి బయటికి రాలే అంటే వాళ్ళు నిజంగా కొడుతున్నట్టు అవన్నీ ఫీల్ అవుతున్నట్టు. అప్పటి నుంచి మాటలేదు. లేకపోతే నన్ను కొట్టారా అంటే పడి నవ్వుతున్నాడు, సార్కు మంచి పని అయింది అన్నట్టు నవ్వుతున్నాడు. బాగుంటాడే, క్యూట్గా ఉంటాడు. ఫస్ట్ బెంచ్లో ఇంకా బాగున్నాడు. ఫస్ట్ రోలో కూర్చుంటే బాగుంటుంది అని చెప్పాను కదా నీకు. అభిషేక్ రా ఫ్రంట్ రోకి వచ్చాక ఒక్క మాట మాట్లాడు తెలుసా? నీకు రోజంతా ఉంచిన ఒక్క మాట మాట్లాడు. సైలెంట్ 2.5 గంటలు అవుతుంది, ఆల్మోస్ట్ 2 hours దాటిసినట్టుంది. ఒక్క మాట మాట్లాడలేదు. ఐ లైక్ హిస్ సిన్సియరిటీ. ఒక స్మైల్, ఒక సిన్సియరిటీ, ఒక క్యూట్నెస్. ఈ క్లాస్ని డ్రైవ్ చేస్తుంది వీలేరా. ఈ ముగ్గురు పిల్లర్స్ రా. రేపటి నుంచి మీ ముగ్గురు ఎక్కడ కూర్చోండి. వద్దా? ఓకే, ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. బాయ్ బాయ్.